వీటిలో ఉడன்பడిక పెట్టి வைத்திருக்கிறார்கள். ఎలియాజరు ఇంట్లో గృహంలో ఆ ఒక మందస పెట్టి ఉంటుందండి. கிட்டத்தட்ட 20 வருஷங்கள் அங்கே எலியேசர் வீட்டிலே கர்த்தருடைய பெட்டி இருக்கிறது. ఎలియాజరు గృహంలో చూచినట్లయితే ఆ మందస పెట్టి అక్కడే ఉంటుంది. 20 సంవత్సరాలు ఉంటుంది. கர்த்தரை தங்கள் மனப்பூர்வமாய் ஆராதிக்க முடியாத ஒரு இடத்துல கர்த்தரை கொண்டு போய் வைத்து விட்டார்கள். ఏం చేశారంటే వాళ్ళు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించలేక ఆ మందస పెట్టిని ఒక దూర ప్రాంతంలో అక్కడ ఉంచేశారు. கர்த்தருடைய பெட்டி எலியாசருடைய வீட்டில இருக்கிறது. ఆ ఒక మందస పెట్టి ఎలియాజరు గృహంలో ఉంటుందండి. எத்தனை வருஷங்கள் என்று சொன்னால் ఎన్ని సంవత్సరాలుగా ఉంది? 20 ஆண்டுகள் இருந்தது. 20 సంవత్సరాలుగా. அதன் பிறகு அந்த 20 ஆண்டுகளும் அந்த இஸ்ரவேல் ஜனங்களுக்கு கஷ்டமும் நஷ்டமும் శోధనయుమైతాన్ இருந்தது. అక్కడ ఎలా ఉండిందంటే 20 సంవత్సరాల కాల పరిధి ఇశ్రాయేల్ దేశస్తులకి ఒక నష్టముగా శాపముగా చాలా కష్టతరంగా ఉండిపోయింది. கஷ்டத்தையும் நஷ்டத்தையும் அனுபவித்து அந்த ஜனங்கள் ఆ కష్టములో నష్టములో వారు విసిగిపోయి వేసారిపోయి రామాவில சாமுவேலிடத்துல வந்து சொல்றாங்க. రామాలో శామ్యూయేలు ఎత్తుకొచ్చి ఈ సమస్యల్ని తెలియజేస్తున్నారు. ஐயா நம்ம மேல வந்து பெலிஸ்தியர் யுத்தம் செய்யும்படிக்கு வந்திருக்காங்க. అయ్యగారు ఇప్పుడు మన మీదకి ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి వచ్చున్నారు. శత్రుக்கள் நம்மை சூழ்ந்திருக்கிறாங்க. శత్రువులందరూ కూడా మనల్ని చుట్టుముట్టారండి. நாம தோற்று கொண்டிருக்கிறோம். మనం ఓడిపోతున్నాం యుద్ధంలో. நாம தோற்று கொண்டிருக்கிறோம். మనం ఓడిపోతున్నాం. ஒரு வருஷம் இல்ல 2 வருஷம் இல்ல ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 20 வருஷங்களாக 20 సంవత్సరాలుగా 20 வருஷங்களாக 20 సంవత్సరాలుగా நாம தோற்று கொண்டிருக்கிறோம். మనం ఓడిపోతూనే ఉన్నాం. நாம எதையாகிலும் செய்யலாமா, మనం ఏదైనా చేద్దామా, எதையாகிலும் செய்யலாமா என்று சொல்லி ఏదైనా చేయాలని చెప్పి சாமுவேலிடத்துல வந்து சொல்லும் பொழுது శామ్యూయేలు ఎత్తుకొచ్చి ఈ యొక్క సమస్యను తెలియజేస్తున్నప్పుడు சாமுவேல் சொல்றாரு, நீங்கள் கர்த்தரிடத்துல திரும்புங்கள். మీరు ఏం చెప్తున్నారంటే శామ్యూయేలు మీరు దేవుని వైపు తిరుగుడిని ఇశ్రాయేలీయులకు நீங்கள் చెప్తున్నారు. கர்த்தரிடத்துல திரும்பும் பொழுது మీరు దేవుని వైపు తిరిగినప్పుడు మాత్రమే ஒருவேளை கர்த்தர் மனஸ்தாபப்பட்டு ఒకవేళ ఆయన మనస్తాపపడి ஒருவேளை கர்த்தர் மனஸ்தாபப்பட்டு ఒకవేళ ఒక ప్రభు ఆయన దుఃఖించి உங்களை மன்னிக்கலாம், ஆசீர்வதிக்கலாம். ఒకవేళ మిమ్మల్ని క్షమించొచ్చు లేకపోతే ఆశీర్వదించొచ్చు. ஒருவேளை கர்த்தர் மன்னிக்கலாம், ஆசீர்வதிக்கலாம். ఒకవేళ దేవుడు మన క్షమించడమో లేకపోతే దీవించడమో ఏదో ఒకటి జరుగుతుంది. நீங்கள் உங்கள் முழு இதயத்தோடு கர்த்தரிடத்தில் திரும்பினால், మీరు పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరిగినట్లయితే வசனம் 3 சொல்லுகிறது, దేవుని వాక్యం 3 చెప్తుంది, அவர்கள் அந்நிய தேவர்களுக்கு அஸ்தரோத்துகளுக்கும் நடுவில் இருந்து விலக்கினார்கள். వాస్తవానికి వాళ్ళు వారి జీవితంలో వాళ్ళ మధ్యలో అశ్రోత్ అనే విగ్రహాల నుంచి వారు அவர்கள் అన్య தேவர்களை போய் நாடி தேடி அவர்கள் வணங்கினபடினாலே கர்த்தருடைய பெட்டி அவர்களுக்கு தூரமாய் போய்விட்டது. ప్రియమైనవారా, వారు విగ్రహారాధనకి బానిసలైపోయి విగ్రహాల పట్ల అశ్రోత్ ఆ దేవతలు దేవుళ్ళ వైపు తిరిగినప్పుడు మాత్రమే ఈ మందస పెట్టి వారి ఎద్దుల నుంచి దూరం అయిపోయింది. 20 வருஷங்கள் కష్టపడ్றாங்க. 20 సంవత్సరాలుగా వారు వేదన అనుభవిస్తున్నారు. 20 வருஷం కష్టపడ్றாங்க. 20 సంవత్సరాలుగా వేదన అనుభవిస్తున్నారు. విதைக்கறாங்க. అయితే వారు ఒక అలసిపోయారు. వాళ్ళు విதைக்கறாங்க. ఆయన విత్తుతున్నారు. ఆన పలన వేరే ఒరుతరు అనుభవిக்கறாங்க. అయితే ఆ ఫలితానికి ఆ విత్తిన తగినట్లు ఫలితం లేదు. ద్రాక్ష తోట నాటుறாங்க. ద్రాక్ష చెట్లన్నీ కూడా నాటుతున్నారు, తోటలు నిర్మిస్తున్నారు. కానీ ప్రతిఫలన వేరే ఒరుతరు సాపறான். కానీ దాంట్లో ఉండే ఫలితాన్ని మరొకరు అనుభవిస్తున్నారు. తోల్వి మేల తోల్వి వందదు. వారి జీవితంలో ఎంత ప్రయాసం చేసినా వారు ఓటమి వస్తుంది. తోల్వి మేల తోల్వి వందదు. వాళ్ళు భయంకరమైన ఓటమికి గురైపోతున్నారు. அவர்களிடத்துல சாமுவேல் வந்து சொல்றாரு. ఆ స్థలములో శామ్యూయేలు వచ్చి చెప్తున్నాడు. 6ஆம் வசனத்துல வாசித்தோம். 6వ వచనంలో మనం చదివాం. அவர்கள் எத்தனை நாள் உபவாசம் இருந்தாங்க? వారు ఎన్ని రోజులు ఉపవాసం ఉండారంటే அவர்கள் எத்தனை நாள் உபவாசம் இருந்திருக்காங்க? ఎంత కాలం అండి ఉపవాసం ఉండారు? 6వ వచనంలో ஒரு வாட்டி தெலுங்குல வாசிங்க, நாம கேட்போம். ఒకసారి తెలుగులో చదవండి, విందాం. எத்தனை நாள் உபவாசம் இருந்திருக்காங்க? எத்தனை நாளுங்க? எத்தனை நாள் உபவாசம்? ఎన్ని రోజులు వాళ్ళు ఉపవాసం ఉండారు? ఒక్కరోజే. ஒரு நாள் உபவாசம். ఒక్కరోజే ఉపవాసించారు. ஒரு நாள் உபவாசம். ఒక్కరోజే ఉపవాసించారు. ஒரே நாள் உபவாசம். ఒకే రోజు ఉపవాసం. ஆனால் சரியான உபவாசம். అయితే శ్రేష్టమైన ఉపవాసం అని. ஒரு நாள் உபவாசம். ఒకే రోజు ఉపవాసం. ஒரு நாள் உபவாசம். ఒకే రోజు ఉపవాసం. சரியான உபவாசம். శ్రేష్ట
ఇష్టమైన ఉపవాస ప్రార్థన. அவர்கள் செய்தது என்ன? వారు చేసింది ఏంటంటే, அவர்கள் செய்தது என்ன? వారు చేసింది ఏంటి? அவர்கள் அப்படியே மிஸ்பாவிலே கூடி வந்து தண்ணீர் மொண்டு கர்த்தருடைய சந்நிதியிலே ஊற்றி அன்றைய தினம் உபவாசம் பண்ணி கர்த்தருக்கு விரோதமாய் పాపం செய்தோம் என்று ఒత్తుకొల్లుகிறாరు. ప్రియమైన వారలారా, ఆ స్థలాన్ని చూచినట్లయితే నీళ్ళతో శుద్ధీకరించి ఆ స్థలం అంతా కూడా ఆ స్థలములో శుద్ధీకరించిన తర్వాత వారు పాపాలను ఒప్పుకొని దేవుడి వైపు చూచి వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. அவர்களுடைய பாவங்களை ஒப்பு கொடுத்தார்கள். వారు పాపాలని ఒప్పుకున్నారు. అన్య దేవుళ్ళை விட்டு மனம் திரும்பினார்கள். అక్కడ ప్రజలు మారు మనసు పొందారు. వాళ్ళు దేవునికి విరోధமாய் பாவம் செய்தோம் என்று ఒత్తుకొల్లుகிறார்கள். అయ్యా ప్రభువా, నీకు విరుద్ధంగా మేము బ్రతుకుతున్నాం, పాపం చేస్తున్నామని అంగీకరించారు. அல்லேலூயா. హల్లెలూయా. யார் ஒருவன் தன் பாவங்களை விட்டு ஒளிரானோ அவன் செழிப்பான். ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పాపాల్ని దేవునికి ఒప్పుకొని దాన్ని విడిచిపెడతాడో వాడు దీవించబడతాడు. வேதம் சொல்லுகிறது, దేవుని వాక్యం చెప్తుంది, தன் பாவங்களை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான். తన పాపాల్ని దాచి పెట్టుకునేవాడు వర్ధిల్లడు. அவைகளை விட்டு விட்டு அறிக்கை செய்கிறவனோ இரக்கம் பெறுவான். దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఆశీర్వాదాలు దేవుని நாம కనికరాన్ని சபைக்கு పొందుతాడు. வருகிறோம், మన సంఘానికి వస్తున్నాం, நாம சபைக்கு வருகிறோம், సంఘానికి వస్తున్నాం, கர்த்தருடைய வார்த்தையை கேட்கிறோம், దేవుని వాక్యాన్ని వింటున్నాం, தசமபாகம் கொடுக்கிறோம், దశమ భాగాలు காணிக்கைகளை கொடுக்கிறோம், కానుకలు ఇస్తున్నాం, கிறிஸ்மஸ் காணிக்கைகளை கொடுக்கிறோம், క్రిస్మస్ కానుకలు புது ఇస్తున్నాం, வருஷத்தோட காணிக்கைகளை నూతన கொடுக்கிறோம், సంవత్సర కానుకలు எல்லாமே ఇస్తున్నాం, செய்கிறோம். అన్నీ చేస్తున్నాం. ஆனா சில பேர் என்னதான் செஞ்சாலும் కొంతమంది ఎన్ని చేసినప్పటికీ కూడా சில கஷ்டங்கள் வந்து விட்டது என்று சொன்னால், కొన్ని కష్టాలు వచ్చిన తరువాత, ஒருவேளை பயம் வந்து விட்டது என்று சொன்னால், భయం వచ్చినట్లయితే மந்திரவாதி கிட்ட போயிட்டு சின்னதா ஒரு என்ன பண்ணுவாங்க, மந்திரம் பண்ணிட்டு வந்துருவாங்க. మాంత్రికుల కాడికి వెళ్ళిపోయి, అయ్యా మాకు ఇటువంటి సమస్యలు వచ్చినా అక్కడికి వెళ్ళిపోతుంటారు. ஆனா சபைக்கு ஒழுங்கா தான் வருவாங்க. సంఘానికి అన్ని కూడా కరంగంగా వస్తారు. ஆனா அந்த மசூதி கிட்ட போயிட்டு அந்த பாய் வெளியில வரும்போது அப்படின்னு ஊதுவாரு. ఆయన చూసిన ఆడపోయి ఆ మసూది కాడికి పోతే ఆ అబ్బాయి వచ్చి ఏమండో అంటాడు. அப்பதான் அவர் பான்பராக்கு போட்டு உள்ள போயிட்டு வந்திருப்பார். అప్పుడే వాడు నోట్లో ఉండేది అంతా నవ్వులేసి వస్తుంటాడు. వాడు కాదు, వారు వారు రికార్డింగ్ లైవ్లో పోతున్నది. మనం చెన్నైకి రేపు పొద్దున పోవాలి. ఓకే, హల్లెలూయా, 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 హల్లెలూయా. அவர்கள் உள்ளே போயிட்டு தொழுகை கொண்டு வருவாங்க. వారు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తారు. அவங்க ஊதும் போது என்ன பண்ணோம், அந்த వాళ్ళు பான்பராக்கோட வாசனை அந்த சின்ன குழந்தை மேல இருக்கும். చిన్న వారు చూస్తే చిన్న బిడ్డను పెట్టుకుని ఉంటారు. ఈ పాన్బరాకు వాసనతో ఊతారు. அந்த குழந்தைக்கு அந்த ஜுரம் அப்பயே போயிடும். అప్పుడే ఆ బిడ్డకున్న జ్వరం వెళ్ళిపోతుంది. பாய் ஊதுனால கிடையாது, ఆ బాయి ఊదిన వల్ల కాదు, அது பான்பராக் வாசனையில போயிடுச்சு. அது ఆ పాన్బరాకు వాసనతో వెళ్ళిపోయింది అది. ஹல்லேலூயா. இவங்க யாரு? వీళ్ళు ఎవరంటే சர்ச்சுக்கு வராங்க, చర్చికి వస్తున్నారు, காணிக்கை கொடுக்கறாங்க, కానుకలు ఇస్తున్నారు, பாஸ்டர் ஜெபம் பண்ணுங்கன்றாங்க, పాస్టర్ ప్రార్థన చేయంటారు, நல்ல உபவாசம் இருக்கிறாங்க, అన్ని ఉపవాసం చేస్తారు. ஆனா அந்நிய தேவர்களை விட்டு மனம் திரும்பாதவர்கள். అయితే వారు ఏంటంటే ఇతర దేవుళ్ళని దేవతల మీద ఉన్న మమకారాన్ని విడిచిపెట్టని వారు. ஒருவேளை நீங்க இன்னைக்கு நைட் உபவாசம் இருந்து நைட் எல்லாம் ஜெபம் பண்ணி, ఒకవేళ ఈ రోజు రాత్రి అంతా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, நீங்க காலையில வீட்டுக்கு போகும்போது పొద్దున ఇంటికి వెళ్ళేటప్పుడు ஒரு மேரி மாதா சிலை இருக்குன்னு வச்சுக்கிறீங்களேன், ఒక మేరీ మాతమ్మ విగ్రహం ఉందనుకోండి, சோத்திரமையா 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 సోత్రం என்னய்யா சோத்திரமையா சோத்திரமையா సోత్రం సోత్రం తల్లి గారిని కాపాడే మరియమ్మ తల్లి మరియమ్మ తల్లి మరియమ్మ తల్లి మమ్మల్ని కాపాడు, అయ్యా నైనా కాపాడు అంటారు. నేనే சொல்லுவேன், நீ என்ன சொல்ற, మా మరియమ్మ తల్లి గారు కాపాడతారు. మరియమ్మ తల్లి గారు నన్ను కాపాడు. మీరు మంచి స్థలంలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. విజయవాడలో ఎవరున్నారండి? ఇద్దరు ఉన్నారండి. ఒకరు చెప్తే ఎట్లా అండి? ఇద్దరు ఉన్నారంట విజయవాడలో, ఇద్దరు ఉన్నారు. ఎవరున్నారు ఇద్దరు? అందరూ క్రిస్టియనే తీసుకురాకూడదు. ఒక ఆమె బయట ఉన్న ఆమెగా తీసుకురండి కొంచెం. కనకదుర్గమ్మ ఉన్నది ఇక్కడనా? ఇక్కడే ఉందా లేదా? ఉండేది ఇక్కడేనా? మేరీ మాత దగ్గరికి వచ్చామండి, అట్లా కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి అసలు కాళ్ళు కడుక్కొని వచ్చేస్తే ఎంత బాగుంటుంది. కొంతమంది ఏంటంటే అక్కడికి వెళితే ఇక్కడికి వెళితే అక్కడ కాళ్ళు కడుక్కొని వస్తే బాగుంటుంది కదా అంటారు. ఆ కాళ్ళు కడుక్కొని కొద్దిగా నెత్తి మీద చల్లుకుంటే ఎంత బాగుంటుంది. కాళ్ళు కడుక్కొని ఆ నెత్తి పైన చల్లుకుంటే ఎంత బాగుంది. అప్పుడే ఒకరాడు, మామ అయిపోయిందా నీ పని? అయిపోయింది అల్లుడు
అంటే మా అత్తమ్మ అయిపోయిందా అంటే అల్లుడు అయిపోయింది అంటారు. ఏం పని మీకే తెలుసుకోవాలి, పొద్దున్న 4 గంటలకు ఏం పని చేస్తారండి. అంటే మీకు తెలుసుకోవాలి పొద్దున్నే 4 గంటలకి ఏ పని చేస్తారండి. ఆ నీళ్ళతో కాళ్ళు కడుక్కొని ఆ నీళ్ళని ఆ నీళ్ళతోనే కాలు కడుక్కొని ఆ నీళ్ళతోనే తల చల్లుకుంటారు. వీళ్ళెవరు వీళ్ళు చర్చికి వచ్చేవాళ్ళు. చర్చికి వచ్చే ఏలియా అయ్య దగ్గరికి వచ్చి కానుకలు ఇచ్చేవారు. వారు ఏలియా అయ్య గారు కాళ్ళు పట్టేవాళ్ళు. ఏలి అయ్య గారి కాడికి వచ్చి కానుకలు ఇవ్వడము, పట్టు వందనాలు చెప్పేసి. பாருங்க, தேவனை நாம ஏமாற்ற முடியாது. దేవుణ్ణి మోసం చేయలేము. தேவனை யார் ஒருவனும் ஏமாற்ற முடியாது. దేవుణ్ణి ఎవరు కూడా మోసం చేయలేరు. தேவன் வல்லமை உள்ளவர். దేవుని సర్వశక్తి కలిగిన தேவன் மகிமை உள்ளவர். దేవుడు మహిమ గల దేవుడు. தேவன் கிருபை உள்ளவர். దేవుడు కృప కలిగిన దేవుడు. அவர்கள் பாவம் உணரும்படிக்கு தேவன் அவர்களை விட்டுவிட்டார். దేవుడు ఏం చేసినట్టే వారు పాపాలు గ్రహించేంత వరకు వారిని దేవుడు విడిచిపెట్టాడు. கிட்டத்தட்ட 20 வருஷமாய் 20 సంవత్సరాలని వారు దేవుడు విడిచి 20 வருஷமாய் கர்த்தருடைய உடன்படிக்கை பெட்டிக்கு போக முடியாதபடி దేవుని యొక్క మందస్స పెట్టిక ఎత్తుకి వెళ్ళలేకుండా పోయింది. எலியேசர் கிட்ட தான் அது இருந்தது. అది ఎలియాజర్ కాడనే ఉంది. இவங்களுக்கு தோல்வி மேல தோல்வி தோல்வி மேல జీవితంలో ఎప్పుడు పట్టినా అపజయమే ఓటమే. நம்ம கூட பிசினஸ் பண்ணுவோம், మనం కూడా బిజినెస్ చేస్తున్నాము. கடையில வசனமா மாட்டி வைப்போம். మనం చూసినట్లు అన్ని అంగట్లో కూడా వాక్యాలు రాసి ఉంటది. எல்லா கடையிலும் வசனங்களா ஒட்டி வைப்போம். అన్ని అంగట్లో కూడా చూస్తే కొంతమంది దేవుని బిడ్డల వాక్యాలు ఉంటాయి. அந்த గల్లాపెట్టి திறந்து பார்த்தா అక్కడ చూస్తే ఆ డబ్బులు వేసుకునే ఆ పెట్టిని తెరిచినట్లయితే ஒரு எலுமிச்சை பழம் ఒక இருக்கும். నిమ్మకాయ ఉంటుంది. దాంట్లో என்ன இருக்கும்? ఏముంటదండి? నిమ్మకాయ మీరు ఉంటుంది. చాలా పెట్టినట్టుకున్నారండి. என்ன இருக்கும்? ఏముంటదండి? எலுமிச்சை பழத்தை மந்திரிச்சு ஒரு பாய் கிட்ட வாங்கி உள்ள போட்டா வியாபாரம் நிறைய வரும். వారు ఏంటంటే అంత వాక్యాలు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరన్నా మంత్రించి ఆ నిమ్మకాయ పోయి ఇస్తే దాని ద్వారా మేము దీవించబడతామని ఆ గల్లా పెట్లు వేస్తారు. தேவனை பொய் சொல்லி ஏமாற்ற దేవునికి అబద్ధాలు చెప్పి మనం మోసం చేయలేం. நம்மளுடைய உபவாசத்தை தேவன் அங்கீகரிக்க மாட்டார். మన ఉపవాస ప్రార్థన దేవుడు అంగీకరించడు. நாம ஏதோ உபவாசம் இருந்துட்டு போயிட்டே இருக்க வேண்டியதான். మనం ఉపవాసం ఉండేసి వెళ్ళిపోవడమే. 20 வருஷமா இருக்கலாம், 20 సంవత్సరాలుగా ఉండొచ్చు, 30 வருஷமா இருக்கலாம், 30 సంవత్సరాలుగా ఉండొచ్చు. ஆனால் தேவன் பதில் கொடுக்க மாட்டார். అయితే దేవుడు జవాబు ఇవ్వడం. தேவன் எப்பொழுது மனம் திரும்பி நாம கர்த்தரிடத்துல வருகிறோமோ அப்பொழுது ஆசீர்வதிப்பார். దేవుడు ఎప్పుడు మనం మారు మనసు పొంది దేవుని వైపు చూస్తామో అప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. தேவன் நம்மை மனம் திரும்ப வரைக்கும் அப்படியே விட்டு விடுவார். మనల్ని మారు మనసు పొందేంత వరకు మనల్ని విడిచిపెట్టేస్తాడు దేవుడు. 6வது వచనం 6. ఆ వచనం 6వ వచనములో డాక్టర్ గారు 6 వాళ్ళు ఎక్కడ కూడుకున్నారండి? మిస్పాల కూడుకొని ఏంటండి? నీళ్లు ఎక్కడ ఉంటాయి? నీళ్లు చేది ఎక్కడ ఉంటాయి నీళ్ళండి? బావిలో ఉంటాయి. మీరు సరే ఇంకొద్దిగా వెళ్తాం, లోపల డీప్కి వెళ్తాం. ఇప్పటికే 1:11 అయిపోయింది. స్తోత్రం. సరే చదవండి అక్క, సిస్టర్ చదవండి. ఎక్కడ కుమ్మరించారండి? ఏంటి కుమ్మరించారండి? ఏం కుమ్మరించాడు అంటే, ఇంకో రకంగా చెప్పాలంటే ఆ స్థలాన్ని వాళ్ళు ఏం చేశారు? శుభ్రపరిచారండి. తర్వాత ఇంకో మాట, వాళ్ళు మొట్టమొదటిగా ఏం చేశారు? స్థలాన్ని ఏం చేసుకున్నారండి? శుభ్రపరుచుకున్నారు. మోషే మరణించిన తర్వాత దేవుడు యెహోషువ దగ్గర చెప్తున్నాడు, మిమ్మల్ని అதாவது இன்றைக்கு உங்களை பரிசுத்தமாக்கிக் கொள்ளுங்கள், நாளைக்கு அற்புதங்களை காண்பீர்கள். మోషేతో కూడా ఇలా చెప్తున్నాడు, ఈ రోజు మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. இன்றைக்கு உங்களை சுத்திகரித்துக் கொள்ளுங்கள், ఈ రోజు మీరు శుద్ధీకరించుకోండి, நாளைக்கு அற்புதங்களை காண்பீர்கள். రేపటికి అద్భుతాలు మీరు చూస్తారు. இன்றைக்கு நீங்கள் சுத்திகரித்துக் கொண்டால் ఈ రోజు మీరు శుద్ధీకరించుకున్నారు, நாளைக்கு అద్భుతங்களை కాண்பீர்கள். రేపటి దినం మీరు అద్భుతాలు చూస్తారు. அல்லேலூயா, அல்லேலூயா. மோசே கற்பித்தபடியே యేషువా செய்து கொண்டு வந்தார். మోషే తర్వాత యెహోషువ అలానే చేస్తున్నాడు. యేషువాவின் கர்த்தருடைய வார்த்தைக்கு அப்படியே செவி கொடுத்து, అది యెహోషువ దేవుని యొక్క మాటకి చెవి యొక్కి சபையாரிடத்துல சொல்றாரு, సంఘస్థులతో చెప్తున్నాడు. சபையார் அப்படியே கீழ்ப்படிந்து தங்களை சுத்திகரித்துக் ఆ கொண்டார். సంఘస్థులు కూడా చూసినట్లయితే వారు చెప్పిన వారికి లోబడి ఆ మాట చొప్పున వారు జరిగించారు. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. அவர்கள் கர்த்தராலே ஆசீர்வதிக்கப்பட்டு வாக்குத்தத்தம் பண்ண தேசங்களுக்கு மெதுமெதுவாய் நடந்து சென்றார்கள். వారు దేవుని చేత దీవించబడి వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకున్నారు. ఆమేన్, ఆమేన్.
ஆமென். நாமளும் கர்த்தருடைய ஆசீர்வாதங்களை இல்லாவிட்டால் கர்த்தருடைய நன்மைகளை, கர்த்தருடைய சுகத்தை, கர்த்தருடைய கிருபைகளை நாம் பெற்றுக்கொள்ள வேண்டும் என்று சொன்னால் முதலாவதாக நம்மை நாமே கர்த்தருடைய நாமத்தின் நிமித்தமாய் சுத்திகரித்துக் கொள்ள வேண்டும். ప్రియమైన దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందాలంటే మొట్టమొదటిగా మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి. அவங்க என்ன பண்ணாங்க? వారు ఏం చేశారంటే தண்ணீர் ஊற்றி அந்த இடத்தை சுத்தம் பண்ணாங்க. ఆ స్థలాన్ని నీటితో శుద్ధీకరించారు. அதன் பிறகு உபவாசம் பண்ணாங்க. తర్వాత ఉపవాసించారు. உபவாசத்துல பெரிய உபவாசம், நிறைய உபவாசம் இருக்குங்க. చాలా ఉపవాసాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ஒரு மகன் ஒரு தகப்பன் தன் மகனுக்காக 3 நாள் உபவாசம் இருந்திருக்கிறார். ఒక తండ్రి గారు ఏం చేసి తన కుమారుడి కొరకు 3 రోజులు ఉపవాసం 3 நாள் உபவாசம் வந்து கர்த்தருடைய சமூகத்தில் ஜெபிக்கிறார். 3 రోజులు ఉంటూ ఉపవాసం ఉంటూ తన కుమారుడి కొరకు ప్రార్థిస్తున్నాడు. தேவன் ஜெபத்தை கேட்கவே இல்லை. దేవుడు ప్రార్థన వినలేదు. தாவீது ராஜா 3 நாட்கள் தன்னுடைய பிள்ளைக்காக கர்த்தருடைய சமூகத்தில் அழுது ஜெபிக்கிறான். దావీదు తన కుమారుడి కొరకు దేవుని సమూహంలో ఏడ్చి 3 రోజులు ప్రార్థిస్తున్నాడు. ஆனால் தாவீதை குறித்து ஆண்டவர் சொல்லும் பொழுது இவன் என் இதயத்துக்கு ஏற்றவனாய் இருக்கிறான். అయితే దేవుడు దావీదు గురించి చెప్పిన నా హృదయం సారమైన వ్యక్తిని దేవుడు చెప్తున్నాడు. ఒకవైపు என்ன சொன்னார்? ఏం చెప్పాడండి? హృదయానుసారమైన వాడు. அவர் ஜெபம் பண்ணா கேட்கணுமா, கேட்க கூடாதா? ప్రార్థన చేస్తే దేవుడు వినాలి కదా. அவர் ஜெபம் பண்ணா உடனே பதில் கொடுக்கணும்ல. ఆయన ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఆలకించి జవాబు ఇవ్వాలి. ஆனால் தேவன் பதில் கொடுக்கல. దేవుడు జవాబు ఇవ్వలేదు. தேவன் பதில் கொடுக்கல. దేవుడు జవాబు ఇవ్వలేదు. 3 நாள் ஜெபிக்கிறான். 3 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. 3வது நாள் குழந்தை மரிச்சு போயிட்டு 3వ రోజు ఆ బిడ్డ చనిపోయింది. அவன் தன்னுடைய உபவாசத்தை முடிச்சு விட்டு வெளியில போய் குளிச்சிட்டு வந்து சாப்பிட்டான். అప్పుడు ఏమని చేశాడంటే దావీదు ఆ 3 రోజులు చనిపోయిన తర్వాత వెళ్ళి స్నానం చేసి ఆహారం తిన్నాడు. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. உபவாசத்தெல்லாம் முடிச்சதுக்கு அப்புறம் என்ன பண்ணா? ఉపవాసం అంతా అయిన తర్వాత ఏం చేశాడు? குளிச்சிட்டு வந்து சாப்பிட்டு స్నానం చేసి அவங்க கேக்குறாங்க, வேலையாட்கள் கேக்குறாங்க, పని మనుషులు ఈ రీతిగా అడుగుతున్నారు. பிள்ளை சாகிறதுக்கு முன்னாடி நாங்க கூப்பிட்டோம், சாப்பிடுயான்னு சாப்பிடல. పిల్లోడు చనిపోక ముందు నిన్ను పిలిచి భోంచేయని ఎంతోసారి పిలిచాను. పిల్లై இப்போ செத்து போயிட்டு, అయితే ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. நீர் இப்போ வந்து குளிச்சு சாப்பாடு கொடுன்னு கேக்குறீங்களே. చనిపోయిన తర్వాత నువ్వు స్నానం చేసి వచ్చి భోజనం పెట్టు అని అంటున్నావే. அப்ப கர்த்தருக்கு அவர் உண்மையாக சொல்றாரு, ఆయన ప్రభుకి ఈ రీతిగా నిజంగా கர்த்தர் அந்த பிள்ளை எனக்கு கொடுக்கல, கர்த்தர் அந்த பிள்ளை எடுத்துக்கொண்டார். దేవుడు ఆ బిడ్డని తీసుకున్నాడు, నాకు ఇవ్వలేదని చెప్పాడు. எப்படி தெரியுமா కర్తర్ எடுத்துக்கொண்டாரு? ఎలా తెలుసా? బిడ్డని తీసుకుని వెళ్ళాడు దేవుడు. పాపத்துல பிறந்த பிள்ளையானபடியால் கர்த்தர் ஜெபத்துக்கு செவி கொடுக்கவே. ఆ పాపములో పుట్టిన బిడ్డ గనుక ఆ బిడ్డకి ఆ ప్రార్థన దేవుడు వినలేదు. கர்த்தர் அந்த ஜெபத்துக்கு செவி கொடுக்கவே இல்லை. ఎప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు చెవి యొక్కలేదండి. దావీదోட கர்த்தர் இருந்தான், அவன் செய்ததெல்லாம் வாய்த்தது என்று சொல்லி வேதம் சொல்லுகிறது. దేవుడు దావీదుతో ఉన్నాడు, ఆయన చేసిన పనులన్నిటిని కూడా వర్ధిల్ల చేశాడు. ஆனால் இன்னைக்கு அந்த ஜெபத்துக்கு தாவீதுக்கு ஆண்டவர் துணை போகவில்லை. అయితే ఆ చేస్తున్న ప్రార్థనకి దేవుడు సహకరించలేదు. இன்னைக்கு நாம உபவாசம் சொல்லிட்டு வந்து இங்க உட்கார்ந்துட்டு நாளைக்கு காலைல ஏதோ ஒன்று செய்வோம்னு சொன்னால் உங்க ஜெபம் கேட்கப்படாது. ఈ రోజు ఉపవాస ప్రార్థన చెప్పేసి మందిరంలో కూర్చొని ఉపవాసం చేసి రేపటి దినం ఏదో చేస్తే నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించడు. உங்கள் உபவாசம் வீணாய் போய்விடும். ఈ ఉపవాసం అనేది వ్యర్థమైపోతుంది. உங்கள் உபவாசத்துக்கு பதில் கிடைக்காது. ఈ ఉపవాసానికి జవాబు దొరకదు. ஆனால் அந்த ஜனங்கள் மிஸ்பாவிலே கூடி வந்து, అయితే ఆ ప్రజలు ఆ మిస్పా అనే ప్రాంతంలో கர்த்தருடைய சமூகத்துல தண்ணீர் மொண்டு దేవుని యొక్క సమూహములో నీళ్లు తీసుకుని அந்த இடத்தை சுத்திகரித்து ఆ స్థలమంతా శుద్ధీకరించి அவர்கள் உபவாசம் பண்ணி వారు ఉపవాసించి கர்த்தருக்கு விரோதமாய் நாங்கள் பாவம் செய்தோம், వారు ప్రభువానికి విరుద్ధంగా పాపము చేశామని, கர்த்தருக்கு விரோதமாய் நாங்கள் பாவம் செய்தோம் என்பதை ஒத்துக்கொண்டார்கள். దేవునికి విరుద్ధంగా పాపం చేశాని వారు అంగీకరించారు. அப்பொழுது கர்த்தர் அவர்கள் ஜெபத்துக்கு பதில் கொடுக்கிறார். అప్పుడు దేవుడు వారు చేసిన ప్రార్థనకి జవాబిస్తున్నారు. சரி, இப்படியாக நம்ம வாசிப்போம். கர்த்தருக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். வசனம் 11 11వ వచనంలో చూసినట్లయితే வசனம் 11 நீங்கள் வாசியுங்கள். 11వ వచనం మీరు చదవండి. ఆమేన్.
ஹல்லேலூயா హల్లెలూయా. ஹல்லேலூயா ஹல்லேலூயா. உபவாசம் இருந்தாங்க, கர்த்தர் ஜெபத்தை கேட்டாரு, மறுபடியும் ப்ராப்ளம் வந்தது, ஆனாலும் அந்த உபவாச ஜெபத்தை கர்த்தர் கேட்டார். ప్రియమైన వాళ్ళరా, వారు ఉపవాసించి ప్రార్థన చేశారు, తర్వాత కూడా సమస్య వచ్చింది, కానీ వారు చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించాడు. ஊழியக்காரன் மிஸ்பாவில் வந்து ஒரு கல்லை வைத்து அந்த கல்லுக்கு அபிஷேகம் பண்ணி கர்த்தர் நாமத்தை தொழுது கொண்டார்கள். మిస్పా ప్రాంతంలో ఒక రాయి తీసుకుని వచ్చి దాన్ని శుద్ధీకరించి అక్కడ దేవుని ఆరాధించి ప్రార్థన చేయడం ప్రారంభించారు. அங்கே ஒரு புதிய நாமத்தை ஊழியக்காரன் தேவனுக்கு சொல்றாரு. అయితే ఒక నూతనమైన ఒక పేరుని ఆ సేవకుడికి దేవుడు చెప్తున్నాడు. அந்த పేరు என்ன పేరుங்க? ఆ సేవకుడు ఆ దేవుడు వైపు చూచి చెప్పిన మా పేరేంటి తెలుసా అండి? ఏం పేరండి? ఎన్న పేరుங்க? ఏం పేరండి? ఎబినేసర్. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారండి పిల్లలు? ఎబినేసర్ ఎబినేసర్ పేరు పెట్టుకుంటాం. మన ఎబినేసర్ అని పేరు పెట్టుకుంటాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎబినేసర్ అంటే சொன்னால் என்ன? ఎబినేసర్ అంటే దాని అర్థం ఏంటి? సహాయకుడు. ఎంతవరకు? పెళ్లి చేసేటప్పుడు చెప్తారు, భార్యతో భర్తకి, భర్తకి భార్యతో చెప్తారు, భార్య భర్తకి చెప్పుకుంటారు ఈ రీతిగా నేను నీకు. ఎస్, ఇలా పెట్టుకొని మాట్లాడతారు. అక్కడ కానీ వివాహాలను ఇలాగనే పెట్టుకుంటారు. వివాహాన్ని కూడా ఇట్టే పట్టుకుంటారు. வாழ்விலும் சாவிலும், నేను బ్రతుకైనను చావైనను, துன்பத்திலும் துயரத்திலும், కష్టములో నష్టములో కూడా, வறுமையிலும் வேதனையிலும், నేను కరువులో ఖడ్గములో కూడా. நீங்க டாக்டர்லாம் பார்க்க கூடாது, கண்ண முடியலும், இப்படியாக பிரமாணம் பண்ணுவாங்க. ఈ రీతిగా వారు ఏం చేస్తారంటే ప్రమాణం చేసుకుంటారు. கல்யாணம் ஆனா 3 மாசம் வரைக்கும் நல்லா இருக்கும். పెళ్ళైన 3 నెలలు బాగుంటారు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ. ఆశ 60, మోగం 30. అయితే ఆశ 60 సంవత్సరాలు ఉంటుంది. 60 కాదండి, మీరేంటండి మరి 60 90 అంటారు. 30 అండి. ఆశ 30, మోగము, మోహము. నవ్వుకోండి కొంచెం నవ్వుకోండి. ఆశ 60, మోగం 30. ఆశలు 60 సంవత్సరాలు, మళ్ళీ 60 సంవత్సరాలు అంటారు. అయ్యో ఏంటండి ఇట 60 రోజులు. 6 சொல்லுமா నాట్కల్. సరే, ఆ ఆశ 60 రోజులు ఉంటాయంట. మోగం అంటే నా భార్య, ఐ మీన్ என்னுடைய மனைவி எப்படிப்பட்டவ தெரியுமா? భార్య ఎటువంటి తెలుసా? எவ்வளவு அழகானவ தெரியுமா? ఎంత అందగత్తి తెలుసా? అయ్యో அந்த మస్కారావెல்லாம் పోటిட்டு சும்மா ஐப்ரோ பண்ணிக்கினே, ఆ కాటుకులన్నీ పెట్టుకొని ఎంత అందంగా ఉండదు తెలుసా? మస్కారా పోட்டுக்கினே, ஐப்ரோ பண்ணிக்கினே, మస్కా వేసుకొని ఐబ్రో వేసుకొని சும்மா అழகா அப்படி வருவாங்க பாரு. ఎంత అందంగా చక్కగా వస్తారు చూడు. அவங்க சொல்வாங்க, అని చెప్తుంది துன்பத்திலையும், ఆ దుఃఖములో గాని, வறுமையிலும், కష్టాల్లో గాని, ஏழ்மையிலும், పేదరికం, எல்லாவற்றிலும் అన్నిటిలో కూడా உனக்கு நான் உயிரா இருப்பேன், ప్రాణంగా ఉంటాను. எனக்கு நீ உயிரா இருப்பியா? నువ్వు కూడా నాతో ప్రాణంగా ఉంటావా? பாஸ்டர் தான் சாட்சி, పాస్టర్ గారే సాక్షి, பாஸ்டர் தான் சாட்சி. పాస్టర్ సాక్షి. இருப்பாங்க. ఉంటారు అని ஒரு சின்னதா சண்டை வரும், ఒక చిన్న సమస్య వస్తుంది. என் உயிரை வாங்கறதுக்கு நான் வந்திருக்குது, నా ప్రాణాన్ని తీయడానికి వచ్చావంట, என் உயிரை வாங்கறதுக்கு நான் నా வந்திருக்குது. ప్రాణాన్ని తీయడానికి వచ్చావంటారు. யாரை பார்த்து யாரு சொல்லுவாங்க? ఎవరు వైపు చూసి ఎవరు చెప్తారు? వాళ్ళందరూ ఆడవాళ్ళు కాబట్టి మాట్లాడాలి. హల్లెలూయా. సరే ఇటు పక్క చూద్దాం. పాప వాళ్ళకి 70 ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు? తాత ప్రైస్లా ఓకే హల్లెలూయా. அவங்க சொல்லுவாங்க, என் பிராணனை வாங்கறதுக்கு நான் வந்திருக்கிறேன். వాళ్ళు చెప్తారు, నా ప్రాణాన్ని తీయడానికే వచ్చావు నా జీవితంలో. இவங்க சொல்லுவாங்க, వీళ్ళంటారు, உன்னை கட்டிக்கிட்டோட எங்க மாமா பையனை கட்டிக்கிட்டு நல்லா இருந்திருப்பேன். నిన్ను వివాహం చేసుకునే దానికన్నా మా మామ కొడుకుని చేసుకొని ఉంటే బాగుండేది. அவன் సూపరా இருப்பான், వాడు ఇంకా బాగుంటాడు అంటారు. இவர் சொல்வாரு, ఈయనంటాడు, పోరా దాంట్లో పో అంటాడు. ఓపెనింగ్లో எப்படி இருந்தாங்க 2 பேரும்? ప్రారంభంలో ఎలాగ ఉండేరు వాళ్ళు? మామ ఎక్కడికి పోకూడదు, ఇక్కడ బావగారు పోవద్దు ఎక్కడికి అంటారు. త్వరగా వచ్చేసేయాలి, త్వరగా వచ్చేసేయాలి. మీరు తింటేనే నేను తింటాను, నువ్వు తింటేనే నేను తింటాను, మీరు పెట్టిన అన్నం పళ్ళెంలోనే తింటాను, నువ్వు పెట్టిన అన్నంలోనే నువ్వు పెడితేనే తింటానంటారు. ఇక్కడ కాదు, పళ్ళెంలో ప్లేట్లో పెడితేనే తింటారంటారు. ఒక్క సంవత్సరం తర్వాత ఉప్పు లేదు, కారం లేదు, నీళ్ళు లేవు, రుచి లేదు, పసి లేదు. ఒక్క సంవత్సరంలో ఏమైపోతుంది?
ప్రతిరోజు ఈ ముఖం చూసి వెళ్తున్నానా, ఏదో ఒక రక్త గాయం పడుతున్నది. அல்லேலூயா. பெண்ணைன கல்யாணமான 3-4 வருஷத்துக்குள்ள கணவன் மனைவிக்குள்ள பிரச்சனைகள், போராட்டங்கள். ప్రియమైన వాళ్ళరా, చూసినట్లయితే భార్య భర్తలో కొద్ది రోజులనే సమస్యలు ప్రారంభం. ஆனால் இந்த இடத்துக்கு அவர் ஒரு பெயர் வைக்கிறார். கல்லை வைத்து அந்த கல்லுக்கு எண்ணெயினால் அபிஷேகம் பண்ணி அந்த கல்லெடுத்த இடத்துல எபினேசர் என்று அவருக்கு பெயர் வைக்கிறார். ప్రియమైన ఆ వ్యక్తి ఏం చేశాడంటే రాయిని నీటితో శుద్ధీకరించి నూనెతో అభిషేకించి ఆ స్థలానికి ఎబినేసర్ అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. எபினேசர் என்று சொன்னால் என்ன? ఎబినేసర్ అంటే దానికి అర్థం ఏంటి? கர்த்தர் இம்மட்டும் எங்களுக்கு உதவி செய்தார். దేవుడే మాకు సహాయకుడు అని. கர்த்தர் இம்மட்டும் எங்களுக்கு உதவி செய்தார். కాలం నాకు మాకు సహాయకుడు. கர்த்தர் இம்மட்டும் எங்களை வாழ வைத்தார். ఇంతవరకు మమ్మల్ని బ్రతికించిన దేవుడు ఆయన. ஒரு நாள் உபவாசம். ఒక్క రోజు ఉపవాసం. எத்தனை நாள் உபவாసం? ఎన్ని రోజులు ఉపవాసం? ஒரே ஒரு நாள் உபவாசம். ఒకే ఒక్క రోజు చేసిన ఉపవాసం అది. இன்னைக்கு வரைக்கும் புதுசா குழந்தை பிறந்தா அந்த எபினேசர் என்ற பெயரை வைத்துக்கொண்டு ఈ రోజు వరకు కూడా చూసినట్లే ఎంతో మంది తల్లులు తన పిల్లలకి ఎబినేసర్ పేర్లు పెడుతున్నారు. பேர் வைத்தவர் எங்கே போயிட்டார்? పేరు పెట్టి ఆ పిలిచిన వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయాడు. எத்தனையோ ஆண்டுகள் ஆகி கொண்டிருக்கிறது. ఎన్నో సంవత్సరాలుగా ఆయన ముందే చనిపోయాడు. ஆனால் அவர் வைத்த அந்த பெயருக்கு இன்றைக்கும் வல்லமை உண்டு. ఈ రోజు కూడా ఆయన పెట్టిన పేరుకి ఈ రోజు కూడా శక్తివంతంగా పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தருடைய பரிசுத்த நாமத்தை மகிமைப்படாட். ஹல்லேலூயா. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. நான் இந்த பேசணும்னு சொல்லி நான் இதை கொண்டு வரல. செய்தி என்னோட செய்தி இது கிடையாது. నేను ఈ వాక్యం సందేశం మీకు చెప్పాలని రాలేదు. என்னோட செய்தி இது கிடையாது. నా వాక్య భాగం ఇది కూడా కాదు. நான் உட்காரும் போது எனக்கு ஒரு ஏவுதல் கிடைச்சது. దేవుడు ఇక్కడ కూర్చున్నప్పుడే దేవుడు ఒక ప్రేరేపణ నాకు ఇచ్చాడు. படிச்சு பார்த்தேன். నేను చదివి చూచాను. சார் 2 வார்த்தை சொல்லி முடிக்கலாம்னு பார்த்தேன். 2 మాటలు చెప్పి ముగించాలనుకున్నా. ஆனா ஆவியானவர் என்னை அப்படியே கொண்டு போய் పరిశుద్ధాత్మ దేవుడు అయ్యగారిని అట్నే నడిపిస్తున్నాడు. హల్లెలూయా. 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 நான் உங்களுக்கு சொல்ல வேண்டிய நினைத்த வார்த்தை சாட்சி. నేను చెప్పిన మాటలు మీకు అది సాక్షి. చెప్పాలనుకున్నా. నేను చెప్పాలనుకున్న మాటలు. நான் உங்களுக்கு இன்னைக்கு செய்தியை கொடுக்க வேண்டிய தலைப்பு சாட்சி. నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే సాక్షి అనే అంశం. யாருக்கு சாட்சி? ఎవరికి సాక్షి? எதற்கு சாட்சி? దేనికి సాక్షి? எப்படி சாட்சி? ఎలాగ సాక్షి? எப்பொழுது சாட்சி? ఎప్పుడు సాక్షి? 4 వార్తలు. 4 మాటలు. இன்னொரு వార్త இருக்கு. తెలుగులో చెప్తారు 3 మాటలు, 3 ముక్కలు ముచ్చట్లైనా ఏ మాటలని చెప్పండి. ముచ్చటగా నేను 4 చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. 3 చెప్తేనే బాగుంటే 4 చెప్పకూడదా? ఆల్నైట్ ప్రేయర్కి ఓకేనా? ఆల్నైట్ ప్రేయర్కి హల్లెలూయా చెప్పండి. సార్ విత్ యువర్ పర్మిషన్. ఓకే, థ్యాంక్ యూ. 4 వార్త. யாருக்கு சாட்சி? 4 సాక్షి. எங்கே சாட்சி? ఎక్కడ సాక్షి? எப்போ சாட்சி? ఎప్పుడు సాక్షిగా ఉన్నారు? எப்படி சாட்சி? ఎలాగ సాక్షి? அப்போஸ்தலர்கள் கொடுத்த சாட்சியை நம்ம பார்க்க போறோம். అపోస్తలులు చెప్పిన సాక్ష్యాన్ని మనం நான் చూడబోతున్నాం. வசனத்தை மட்டும் சொல்லிட்டு போறேன். பிரசங்கம் பண்ண நேரம் இல்லை, எனக்கு டைம் எடுத்துட்டா தப்பாயிடும். నేను ఎక్కువ సమయం తీసుకోలేను. அப்போஸ்தலர் நடவடிக்கைகள் 2ஆம் அதிகாரம் 32 வசனத்தை ஒரே ஒரு வசனத்தை நீங்க வாசிங்க. 2వ అధ్యాయం 32వ వచనం. அப்போஸ்தலர் நடவடிக்கைகள் 2ஆம் அதிகாரத்துல 32வது வசனத்தை வாசிங்க. ఎవరైనా చదవండి. 2వ అధ్యాయం 32వ వచనం. ఒకసారి టీవీలో కానీ చూసుకోండి. చదువుతున్నారా? కనపడుతుందా? కావాలంటే జూమ్ చేయాలా? ఇంకా ఒక్కొక్క ఏంటో ఏమో చెప్పారు. ఏంటి அங்க எழுதப்பட்டிருக்கிறது? అందరు జాగ్రత్తగా ఉన్నారు అన్నమాట. இந்த இயேசுவை தேவன் எழுப்பினார், இதற்கு நாங்கள் சாட்சிகளா இருக்கிறோம். ప్రియమైన వాళ్ళరా, ఈ యేసుని దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులమై ఉన్నాం. இந்த இயேசுவை தேவன் எழுப்பினார், ఈ యేసుని దేవుడు లేపెను, இதற்கு దీనికి
దీనికి நாங்க சாட்சி. మేము సాక్షి. We are the witness. మేమే సాక్షులమై நாங்கள் சாட்சிகளா இருக்கிறோம். మేము సాక్షులుగా ఉన్నాం. நாங்கள் சாட்சிகளா இருக்கிறோம். మేము సాక్షులుగా ఉన్నాం. யாருக்காக? ఎవరికి సాక్షి? எதற்காக? మా కొరకు. ஏன்? ఎందుకో? இந்த இயேசுவை தேவன் எழுப்பினார். ఈ యేసుని దేవుడు లేపెను. இந்த வரைக்கும் இந்த பூமியில யார் ஒருவரும் உயிரோடு எழும்பி இந்த நாள் வரைக்கும் பேசப்படக்கூடிய தெய்வம் ஒன்றுமே இல்லை. ఇంతవరకు ఏ దేవుడు గాని ఎవరు కూడా లేపబడి ఇంతవరకు మాట్లాడదగినట్లు ఎవరు లేరు. லாசர் என்ற பட்டப்பட்ட ஒரு மனுஷன் எழும்பினான். ఒక లాజరు అనే వ్యక్తి లేచాడు. அவன் சில காலம் வாழ்ந்தான், மரித்து போனான். కొంతకాలం బ్రతికాడు, తర్వాత చనిపోయాడు. ஒரு சின்ன பிள்ளையை ஆண்டவர் எழுப்பினார், அந்த பிள்ளையை மரிச்சு போயிடுச்சு. చిన్న బిడ్డ లేచింది, బ్రతికించాడు దేవుడు. కొంతకాలం బ్రతికి చనిపోయింది. நாயினூர் அந்த சமாரிய பெண்ணுடைய மகள் பாடையை தொட்டாரு, உயிரோடு எழும்பினாங்க. ఒక సోదరి యొక్క పాడను తాకినప్పుడు లేపాడు. 3 பேர் உயிரோடு எழுப்பப்பட்டார்கள். ముగ్గురు కూడా మృతుల నుండి లేపబడ్డారు. ஆனால் மறுபடியும் அவங்களுக்கு மரணம் வந்தது. మరలా వారు మరణించారు. ஆனால் இயேசு ஒரு வாட்டி மரித்தார். యేసు ఒకేసారి చనిపోయాడు. அவர் மரித்தது ஒரு தரம் பாவத்திற்கென்று, ఒక పాపము కొరకు ఆయన చనిపోయాడు. அவர் உயிர்த்தெழுந்தது தேவனுடைய நியாய தீர்ப்புக்கென்று. దేవుని యొక్క న్యాయ తీర్పు కొరకు ఆయన లేవెత్తబడ్డాడు. இந்த இயேசுவை உயிரோடு எழுப்பினார். ఈ యేసుని సజీవంగా లేపాడు. அதுக்கு நாங்க சாட்சி. దానికి మేము సాక్షులమై ఉన్నాం. இன்னைக்கு நீங்க సాక్షిயா இருக்கிறீங்களா? ఈ రోజు మీరు దేవుని కొరకు సాక్షిగా நீங்க ఉన్నారు. సాక్షిயா இருக்கிறீங்களா? మీరు సాక్షిగా ఉన్నారా? இயேசுவுக்கு உங்களுக்கு ஒரு சாட்சி இருக்கிறதா? యేసు కొరకు మీరు సాక్షిగా బ్రతుకుతున్నారా? இயேசுக்கு உங்களுக்கு ஒரு சாட்சி இருக்கிறதா? నీ యేసు కొరకు మీరు సాక్షిగా ఉన్నారా? பக்கத்து வீட்டுக்காரன் உன்னை பார்த்து சாட்சி கொடுக்கறானா? పక్కింటి వారు మీ గురించి చెప్పడానికి మీ సాక్షి అని చెప్పారు. எதிர் வீட்டுக்காரன் உன்னை பார்த்து சாட்சி கொடுக்கறானா? ఎదురింటి వారు మిమ్మల్ని వైపు చూసి దేవుడి బిడ్డని చెప్పగలుగుతున్నారా? சபையில உட்கார்ந்து இருக்கிற பக்கத்து அக்கா உன்னை குறித்து சாட்சி சொல்லுகிறதா? నీ గురించి పక్కనుండే సహోదరి మంచిగా సాక్ష్యం చెప్తుందా? அந்த అక్క வந்தவனே அப்படி போ, அவங்க வந்துட்டாங்க, நம்ம அப்படி உட்காரலாம். అంటే ఆ అక్క వచ్చేసిన తర్వాత అమ్మ నువ్వు అట్టుపో తల్లి అని అట్టుపోతా. ஏன் தெரியுமா? ఎందుకు తెలుసా? அந்த அக்கா வாங்கின புடவை நல்லா இருந்ததான். అంటే ఆమె కట్టుకున్న చీర అంత బాగుంది అనమాట. எந்த கடையில வாங்கின சொல்லு, நானும் போய் வாங்கிக்கிறேன்னு கேட்டிருக்காங்க. ఏ అంగట్లో కొన్నావమ్మా, నాతో కూడా చెప్పు, నేను పోయి కొనుక్కుంటానని చెప్తే அவங்க சொல்லல. ఆమె చెప్పలా. சொன்னா இந்த அம்மா போயிட்டு வாங்கிட்டு நல்லா அழகா இருப்பாங்கன்னு சொல்லல. ఆమె ఏం చేసింది, ఈమె కాడ చెప్తే ఆ అంగడికి పోయి చీర కట్టుకుంటే ఈమె నాకన్నా అందం కనపడుతుందని చెప్పలా. சொல்லல, చెప్పలేదు. அதனால 2 பேருக்கு சண்டை. అందుచేతనే ఇద్దరికి గొడవలు. அன்னையில இந்த அக்கா வந்த உடனே ஜருகம் ஜருகம் ஜருகம், అందుచేత இங்க இருந்து அந்த அக்கா அங்க வரைக்கும் போவாங்க. అంటే సోదరి వచ్చిన తర్వాత జరుగు జరుగు అని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఈడ్చుకొని వెళ్తుంది. ఆమె புடவை காசு கொடுத்து வாங்க போறாங்க. డబ్బులు ఇచ్చి చీర அந்த కొనుక్కోబోతుంది. கடை பேர் சொன்னா என்ன ஆயிடுச்சு? అంగడి పేరు చెప్తే ఏమైపోయింది? அந்த కடையில போய் நீயும் புடவை வாங்கிட்டு என்ன மாதிரி అలగాయిటా అంటే అక్కడ వెళ్ళి చీర కొనుక్కొని నాలాగా నువ్వు అందగత్తి అయిపోతే పొరామ. ఎందుకంటే అసూయ, పొరామ, అసూయ, வைத்தறிச்சல், అంటే కడుపు మంట. எதிர் வீட்டில் இருக்கக்கூடிய சாட்சி இல்லை. అంటే ఎదురింటోళ్ళు కూడా మన గురించి సాక్ష్యం చెప్పడం లేదు. அல்லேலூயா, హల్లెలూయా. ஆனா அப்போஸ்தலனாகிய பேதுரு கேட்கிறாரு, சொல்றாரு, மரித்த இயேசுவுக்கு, உயிர்த்த இயேசுவுக்கு நாங்கள் தான் சாட்சிகளா இருக்கிறோம். అంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడని, దేవుడు లేపాడని మేము దానికి సాక్షులమై ఉన్నాం. அல்லேலூயா, హల్లెలూయా. சொல்லும் அல்லேலூயா, హల్లెలూయా. ஒரே ஒரு மனுஷனை குறித்து நான் சாட்சி சொல்ல விரும்புகிறேன். ఒకే ఒక మనిషిని గురించి నేను సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. அந்த மனுஷனுடைய பெயர் யோவான் ஸ்நானகன். ఆ మనిషి యొక్క పేరు యోహాన్ స్నానకుడు. அந்த மனுஷனுடைய பேர் யோவான் ஸ்நானகன். ఆ ఒక మనుషుడు పేరు యోహాన్ స్నానకుడు. அவரை குறித்து யார் சாட்சி கொடுக்கறாங்க? ఆయన గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు తెలుసా? இயேசுவே சாட்சி கொடுக்கிறார். యేసే చెప్తున్నాడు. இயேசு சாட்சி கொடுக்கிறார். యేసు సాక్షి చెప్తున్నాడు. எப்படிப்பட்ட சாட்சி? ఎటువంటి సాక్షి? எப்படிப்பட்ட சாட்சி? ఎటువంటి సాక్షి? எடுத்தவர் வாசிங்க, చదవండి. யோவான் சுவிசேஷம், యోహాన్ సువార్త, யோவான் சுவிசேஷம் యోహాన్ సువార్త 1ஆம் அதிகாரத்துல మొదటి అధ్యాయంలో 6ஆம் வசனத்தையும் 7ஆம் வசனத்தையும் 6, 7 వచనం, 8ஆம் వచனத்தையும் వాసింగ. 6 నుండి 8వ వచనం వరకు చదవండి. 6ல இருந்து 7 వచనத்தை நீங்க வாசிங்க சீக்கிரமா, తొందరగా చదవండి. அல்லேலூயா.
அவர் அந்த ஒளி அல்ல, அந்த ஒளியை குறித்து సాక్షి கொடுக்க வந்தவனா இருந்தான். అంటే ఆయన వెలుగు కాదు, ఆ వెలుగును గురించిన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన ఒక వ్యక్తి అని చెప్పొచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువే அந்த யோவான் ஸ்தானகனை குறித்து சாட்சி கொடுக்கிறார். యేసు సాక్ష్యం చెప్తున్నాడు యోహాన్ గురించి. என்ன సాక్షి கொடுக்கிறார்? పక్కన வீட்டு ఎదురు వీట్లకారங்களுக்கு ఎదురింటి వారి గురించి ఏం సాక్షి చెప్తారు తెలుసా? ஒருவேளை இப்படியே வாசிங்க, யோவான் 5:33 35 வாசிங்க. యోహాన్ సువార్త 5వ అధ్యాయం 33 35 చదవదాం. వాసిங்க, చదవదాం. యోహాన్ సువార్త 5వ అధ్యాయము. அல்லேலூயா, 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 அல்லேலூயா. அவள் சத்தியத்தை குறித்து ஒளியை குறித்து சாட்சியா இருந்தான். అంటే వెలుగును గురించి సత్యాన్ని గురించి సాక్షిగా ఉండాడు అతను. நாம சாட்சியா இருக்கிறோமா? మనం సాక్షిగా ఉన్నామా? நாம சாட்சியா இருக்கிறோமா? మనం సాక్షిగా நாம ఉన్నామా? யாருக்கு சாட்சியா இருக்கிறோம்? మనం ఎవరికి సాక్షిగా நாம ఉన్నాం? யாருக்கு சாட்சியா வாழ போறோம்? మనం ఎవరి కొరకు సాక్షిగా ஆண்டவர் இயேசுவுக்கு சாட்சியா வாழ்கிற ஒரு வாழ்க்கை இதுவரைக்கும் எந்த ஒரு மனுஷனும் கொடுக்க முடியாத ஒரு வாழ்க்கை. ప్రియమైన వాళ్ళరా, యేసు కొరకు సాక్షిగా జీవించడం అనేది ఎవరు ఇవ్వలేని జీవితం అది. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. அம்மாவுக்கு சாட்சியா இருக்க மாட்டான், ఆ తల్లికి సాక్షిగా ఉండడం, அப்பாவுக்கு சாட்சியா இருக்க மாட்டான், తండ్రికి సాక్షిగా ఉండడం, பிள்ளைங்களுக்கு சாட்சியா இருக்க மாட்டான். బిడ్డలకు సాక్షిగా ఉండడం. ஆனா ரட்சிக்கப்பட்டான்னு நினைச்சுக்கோங்க, అయితే రక్షించబడ్డాడు అనుకో, அவன் இயேசுவுக்கு சாட்சியா ఆడు இருப்பான். యేసు క్రీస్తుకు సాక్షిగా நீங்க నిలబడతాడు. ரட்சிக்கப்பட்டீங்களா? నువ్వు రక్షించబడ్డా, நீங்க ரட்சிக்கப்பட்டீங்களா? నువ్వు రక్షించబడ్డా, நீங்க இயேசுவுக்கு சாட்சியா இருக்கணும். యేసుకి సాక్షిగా ఉండు. என்ன இயேசு சாட்சி? ఏం యేసుకి సాక్షి? இயேசு என் பாவங்களை மன்னித்தார், యేసు నా పాపాలను క్షమించాడు, இயேசு என் அக்கிரமங்களை மன்னித்தார், నా అక్రమాలన్నిటిని இயேசு என்னுடைய காரியங்களை மாற்றினார், నా జీవితాలని కార్యాలను మార్చాడు, சாட்சியாய் வாழவே. సాక్షిగా జీవించాడు. 5 பேர் இருக்கிறாங்க, 5 మంది ఉన్నారు. ஆனா சொல்ல முடியாது. இப்போதைக்கு 4 வாட்டி ஃபோன் வருது. அல்லேலூயா, 4 సార్లు ఫోన్ వస్తుంది, ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா, அல்லேலூயா. హల్లెలూయా, చప్పట్లు గట్టిగా அல்லேலூயா. హల్లెలూయా. சாட்சியாய் வாழ சொன்னார் ஆண்டவர். సాక్షిగా బ్రతకమని చెప్పాడు దేవుడు. நான் ஒரு சின்ன துரும்பு போல ஒரு சாட்சி. అయ్యగారు కూడా ఒక చిన్న అంటే ఒక దూసి లాంటి దుమ్ము లాంటి ఒక సాక్షి. వాళ్ళు వెళ్తే నవ్వుతున్నారు వాళ్ళు. ఏదో పాతగా సిరిగిరా ఒక చిన్న, నేను చెప్తానక్క కొంచెం ఉన్నాక, సాక్షి, ఒక చిన్న దుమ్ము ధూళి లాంటి సాక్ష్యం. నేను మీకు ముందు బిగినింగ్లో చెప్పాను నా పేరేంటండి. ఇప్పుడు మీకు ఎవరు చూపిస్తారు? ఇంతసేపు ఎవరిని చూశారు? ఎవరిని చూశారండి? తర్వాత ఇంకో పేరు ఏం పేరు? అబ్బాయిని తీసుకొచ్చి వదిలిపెడతాను, కొంచెం మాట్లాడాలి, అబ్బాయితో కొంచెం మాట్లాడాలి. என்னுடைய பேர் லாசர் நரேந்திரன். అయ్యగారి పేరు లాసర్ నరేంద్రన్. நான் மிக 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 மோசமான ஆளு, చాలా 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 మోసమైన వ్యక్తి, மிக மிக மோசமான ஆளு, చాలా చాలా మోసమైన వ్యక్తి. எங்க అమ్மா போய் சாவுடான்ற அளவுக்கு வாழ்ந்தேன். తల్లి ఏం చెప్పారంటే ఎక్కడన్నా పోయి సావరా అని చెప్పారు. என் நண்பர்கள் எல்லாம் சி இதான் ஒரு வாழ்க்கையா ఇదంతా ఒక బతుకారా అని నా స్నేహితులు కూడా చెప్పారు. என்னுடைய அக்கம் பக்கத்தார் வீட்டார்லாம் யாரெவரோ சாவுறாங்க, உனக்கு சாவு வராதான்னு கேட்டாங்க. అంటే అక్కన పక్కన ఉండే వాళ్ళందరూ కూడా అందరూ ఎవడెవడో చచ్చిపోతున్నా, నువ్వు చావలేదని అడుగుతారు. உனக்கு சாவு வரலையான்னு கேட்டாங்க. నీకు సావు రాలేదని అడిగేవాడు. ஏன் சொன்னா அவ்வளவு மோசமான ஆளு. అంత మోసమైన వ్యక్తిగా బ్రతికాడు. 14 వయసుல குடிக்க அடிமையானேன். 14 సంవత్సరాలనే తాగుడుకి బానిస అయిపోయాడు. 14 వయసుல குடிக்க அடிமையானேன். తాగుడుకి బానిసత్వం అయిపోయాడు 14 సంవత్సరంలోనే. சின்ன பையனா இருக்கும் பொழுது குடிக்க அடிமையாயிட்டேன். ఆయన చిన్న వయసులోనే త్రాగుబోతుతనాన్ని నేర్చుకుని బానిస అయిపోయాడు. நான் புயல போடுவேன், నేను పువాకని వేస్తాను, மாவா போடுவேன், మావా అనేది కూడా వేస్తాను, கைனி போடுவேன், కైని కూడా వేస్తాను, பியர் அடிப்பேன், బీర్ తాగుతాడు, விக்ஸி అడిపేன், విస్కీ కూడా రమ్ తాగుతాడు, అడిపాను, రమ్ తాగుతాడు, గంజా అడిపేன், గంజా తాగుతాడు, డబ్బా సోరెన్ వాంగ, డబ్బా సాపాడు అంటారు, అంటే అన్నం అంటారు దాన్ని. கெட்டு அதாவது சாப்பாடு ஆக்கி ஒரு பானையில் போட்டு அதில் சில விஷயங்கள்லாம் உள்ளே போட்டு మన్నుకుள்ள పుదచ్చి వచ్చి అదేంటంటే అన్నం చేసి దాంట్లో ఏదేదో కలిపి భూమి కింద పాతి పెట్టిన తర్వాత
మత్తు పదార్థం ஒரு வாரம் கழிச்சு எடுப்பாங்க. ఒక్క వారం తర్వాత తీస్తారు దాన్ని. அதை எடுத்து ஓபன் பண்ணா கப்புன்னு ஒரு வாசனை வரும். అంటే దాన్ని ఓపెన్ చేస్తే దాన్ని తెరిచినట్లే ఒక దుర్వాసన లాగా వస్తుంది. அதை கண்டி நீங்க குடிச்சீங்கன்னு நினைச்சீங்களா? అది కానీ మీరు తాగారు అనుకో. సార్ ఎందుకు ఆల్ తాగమంటారు మీరు? அதை கண்டி குடிச்சோன்னு நினைச்சுக்கீங்களேன், మీరు దాన్ని తాగారు అనుకోండి, அப்படி ஒரு போதை அப்படியே சுத்தும். అటువంటి మత్తు వచ్చేస్తుంది దాంట్లో. எத்தனை வயசுல? ఏ వయసులోమా? எத்தனை வயசுல? 14 வயசுலயே 14 వయసులో அடிமையாயிட்டேன். ఆ త్రాగుడికి బానిస అయిపోయాడు. சொல்லக்கூடாது, தப்பா நினைச்சுக்காதீங்க. చెప్పకూడదు, మీరు తప్పు అపార్థం చేసుకోవద్దు. ஒரு பொண்ணை விட மாட்டேன். ఒక్క అమ్మాయిని కూడా వదలడు. அங்க ஸ்டார்ட் பண்ணா అక్కడ ప్రారంభిస్తే నడిచిపోతుంటుంది ఆ అమ్మాయి, నడిచిపోతా ఉంటుంది అమ్మాయి. మెడకాయ నిప్పుడుతుంది, మెడకాయ కూడా నిప్పిపోతుంది, ఇటు చూస్తూ ఉంటాడు. இங்க ஸ்டார்ட் பண்ண ஆளு அந்த பொண்ணு அங்க போற வரைக்கும் பார்த்துக்கினே இருப்பேன். అక్కడ పోయేంత చూస్తూనే ఉంటాడు. அவங்க பார்ப்பாங்க, செருப்பால் அடிப்பேன், చెప్పుతో కొడతాను, செருப்பால் அடிப்பேன், చెప్పుతో కొడతాను, செருப்பால் అడిపేன், చెప్పుతో కొడతాను. పో పో, అక్క తంగేసి కూడా పొరకలేని నువ్వు అక్క చెల్లెలతో పుట్టలేదని పో. இதுக்கு மேலே சொன்னால் மோசமாடு சொல்ல மாட்டேன், ఇంతకు పైన చెప్పకూడదు మీకు. ஒரு கேடுகட்ட வாழ்க்கையை வாழ்ந்து கொண்டிருந்தேன். ఒక చాలా అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. எங்க அம்மாவுக்கு பிரயோஜனம் கிடையாது, నా తల్లి కూడా ఉపయోగకరంగా లేని, என் உறவுகளுக்கு பிரயோஜனம் నా கிடையாது, బంధువులకి నేను ఉపయోగకరంగా లేను, எனக்கு நானே பிரயோஜனம் கிடையாது, నాకు నేనే ఉపయోగకరంగా లేను. சின்ன வயசுல குடிக்க அடிமையாயிட்டேன், చిన్న వయసులోనే త్రాగుడికి செய்யக்கூடாத பல தவறுகளை செஞ்சேன், చిన్న వయసులోనే చిన్నో తప్పులు. சினிமா பைத்தியம், సినిమా అంటే నాకు పిచ్చి, சினிமா பைத்தியம், సినిమా అంటే పిచ్చి నాకు. அதுலயே முக்காபுல்லா ముకాబులా என்ன புல்லா, என்ன புல்லா, ప్రభుదేవ తెలుసా అండి? ఇప్పుడే పాట విన్నానన్న బాగుండిందని అంటారా? முக்காபுல்லா பாட்டில் பிரபுதேவா ஜீன்ஸ் பேண்ட்டை போட்டுப்பார், అంటే ఆ సినిమా బ్యాగీ ప్యాంట్, ఆ బ్యాగీ ప్యాంట్ వేసుకుంటాడు. ఆ పాటకి ముకాబులా అనే పాట. இந்த பேண்ட் சேர்த்தா ஒரு கால் வரும், అంటే ఈ కాలుకి వేసింది ఇదేనికి రెండు కలిపితే ఒక్క కాల్లో వచ్చేటట్లు అంత పెద్దది. అది ప్యాంటా పావాడిగా తెలియదు, అది ప్యాంటా లేకపోతే పావడని తెలియదు, అంత పెద్దది. அவளை దొలదొలను పోட்டு அப்படியே ఆడిటే వాడేం అంటే అది వేసుకుని నేను డాన్స్ ఆడేవాడిని. அதுக்கப்புறம் அதுக்கு முன்னாடி ஒரு చిక్కు బుక్ రైలే, తర్వాత దానికి ముందు చిక్కుపుక్కు రైలు అని ఒక పాట వచ్చింది, జెంటిల్మెన్. అంతగా ఎవరు రాలేదనుకుంటా, జెంటిల్మెన్ ఎవరు రాలనుకుంటా. ఓకే, ஜென்டில்மேனில் சிக்கு ரயில் ஆண்டு டான்ஸ் ஆடுவார், ஒரு கம்மலை ஒன்று போட்டுக்கின்னு இதில் ஒரு சிலுவையை ஒன்று தொங்க விடுவார். అంటే దాంట్లో ఏం చేస్తారంటే ఒక కమ్మలు వేసుకుని దాంట్లో సిలువ కూడా ఉంటుంది, பின்னாடி பெருசா முடி வச்சிட்டு இருப்பாரு, దాని వెనకాల చూస్తే జుట్టు ఇంత పొడవు ఉంటుంది. நானும் பின்னாடி அவன மாதிரி இவ்வளோ பெரிய முடி வச்சு, అయ్యగారు కూడా ఇంత పొడవు జుట్టు పెట్టుకుని ఉండేవాడు. அவன மாதிரியே காதில் கம்மல் போட்டு சிலுவை தொங்க விட்டேன், ఆ చెవులో కూడా అట్టే పోగు చుట్టుకొని ఆ సిలువ ఏలాడేటట్లు ఉండేవాడిని. அந்த கம்மலை குத்தும் போது, ఆ కమ్మల గుచ్చుకునేటప్పుడు, నేను గుచ్చుకోలేదండి, குத்தும் போது అదే గుచ్చుకున్నప్పుడు என் ஃப்ரெண்டு வந்து வா நான் குத்துறேன்னா, అంటే నా స్నేహితుడు వచ్చి రారా నేను చెవి కుడతానన్నాడు. இவன் மேலோட்டமா குத்தி இருக்கணும், ఆయన పైన పొడవాలి కదా, వాడు மேலோட்டமா குத்தி இருக்கணும், పైన పొడవాలి కదా, தொடங்கின குத்திட்டான், లోపల ఉన్నట్టు అట్టే తోపేశాడు. அவன் ஒரு குத்துறான் பாருங்க, ఒకే ఒక పొడిచినప్పుడు இந்த ஓட்டை 2 ஓட்டை ஆகி போச்சு, ఈ యొక్క చిల్లి 2 చిల్లులుగా మారిపోయింది. இங்க ஒரு ஓட்டை, ఇక్కడ ఒక తొర్రి போய் நரம்புல குத்திக்கிட்டான் ஒரு ஓட்டை, అయితే మెడ పైన కూడా ఒక చిల్లి పడింది. அந்த ஓட்டையில சீவு ரத்தம் ஊத்துது, అక్కడి నుంచి రక్తం కారుతుంది. என்னடா பண்ண, ఏం చేయాలరా నేను? தெரியல மாமா குத்திட்டு அந்த பக்கம் போயிடுச்சு, నేను తెలియదు మామగారు, నేను పొడిచాను వెళ్ళిపోయింది అటుపక్క అన్నాడు. రక్తం ஊத்துது అంటే రక్తం వరకు కారుతుంది, அது செப்டிக் ஆகி போச்சு, అది సెప్టిక్ అయిపోయింది. சீவு ரத்தம் ஊத்துது, సీము రక్తం కారుతుంది, గబ్బు. டாக்டர் கிட்ட போனேன், డాక్టర్ కాడికి పోయారు, கவர்மெண்ட் ஹாஸ்பிட்டல், గవర్నమెంట్ హాస్పిటల్. ప్రైవేట్లో పోனால் கொஞ்சம் மரியாதை கொடுப்பாங்க, అంటే ప్రైవేట్కి పోతే కొంచెం గౌరవిస్తారు. கவர்மெண்ட் ஹாஸ்பிட்டல் போனல, గవర్నమెంట్ హాస్పిటల్కి పోయాడు కదా, என்னாச்சு ఏమైందా సార్, కాదు కుతుறேன் సార్, సార్ చెవు పొడుచుకున్నాను సార్. என்னாச்சு, ఏమైందా? కాదు కుతుறேன் సార్,
చెవు పొడుచుకున్నాను సార్. நல்லா இருப்ப நீ. வலின்னு சொல்லி போனா அந்த இடத்துல ஒரே ஒரு அறை விட்டான் பாருங்க. అయితే అక్కడ నెప్పిని పోతే దాని మీద చెంప మీద కొట్టాడు. உடஞ்சி சீவா ஊத்துது. అక్కడ అది ఇరిగిపోయి సీమ్ కారుతుంది. அப்படியே கூப்பிட்டு அறுத்து தையல போட்டு அமிச்சிட்டா போ. అట్టే పిలిచి కోసి కుట్లేసి పంపించేసాడు. அந்த ஊசி கூட போடல. అక్కడ సూది కూడా వేయలే. మత్తు సూది కానీ వేయలే. మత్తు కూడా సూది కూడా వేయలే. உனக்கு எதுக்கு மத்து சூதி வாடா. నీకెందుకురా మత్తు సూది రా. కోసాడు 4 தையல் போ. 4 కుట్లు போறா అని చెప్పేసాడు. அதுக்கப்புறம் இவ்வளோ பெரிய கட்டு போட்டுக்கின்னு அப்படியே சுத்தினேன். இந்த கம்மல் வர டிங்கி 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 டிங்கின்னு ஆள். అంత కుట్లు వేయించుకొని పోతుంటే ఏలాడుతా ఉంది చెవు. చెవు కాదు, చెవుతో పాటు చెవులో ఉండే కమ్మలు ఏలాడుతుంది. డింగి డింగి డింగ్ 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 ఆడుతున్నాడు. అట్టా ఊపుకుంటా వెళ్తున్నాడు అయ్యగారు. ఊపుకుంటా వెళ్తున్నారా? వాట్ ఈస్ దిస్? அவ்வளவு மோசமான ஆளா இருந்தேன். అంత భయంకరంగా ఉండాడు. ஆனா இயேசு நல்லவருங்க. అయితే యేసుక్రీస్తు మంచివాడు. அல்லேலூயா హల్లెలూయా. என்னுடைய கெட்ட பழக்கங்களுக்கு ஒரு எல்லையே இல்லாம போயிடுச்சு. అతను చేస్తున్న చెడు అలవాట్లకి ఒక హద్దు లేకుండా పోయింది. போயிட்டே இருக்கு வண்டி. ఒకే పోతనే ఉంది బండి. 7 பொண்ணை லவ் பண்ணேன். 7 అమ్మాయిలు లవ్ చేశాడు. నీకేంటి எத்தனை பொண்ணை லவ் பண்ண? 7த்துல ஒன்றை கூட கல்யாணம் பண்ணிக்கல. 7 మందిని లవ్ చేసి ఒక్క అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోలే. మంచి కాలం వాళ్ళు బతికిపోయారు. அவ்வளோ மோசமான ஆளு. అంత భయంకరంగా ఉండేది. குடிகாரன், తాగుబోతాడు కూడా. குடிப்பேன், நல்லா குடிப்பேன், బాగా తాగుతాడు కూడా. மாவா, பான் பராக், ஆன்ஸ், கைனி, போயல, கஞ்சா எல்லாம் அடிப்பேன். రకరకాలైన మత్తు పదార్థాలకు బానిస అయిపోయాడు. காசு இல்லைன்னா, డబ్బులు లేకపోతే எங்க అమ్మాவுடைய దశమ భాగ కవరే திருடிடுவேன். నేను నా తల్లిగారు దశమ భాగాల కొరకు ఎత్తిపెట్టిన డబ్బులు కూడా దొంగతనం చేసేవాడు. அல்லேலூயா హల్లెలూయా அல்லேலூயா హల్లెలూయా. எங்க அம்மாவும் தங்கச்சியும் மாசந்தோறும் வேலை செய்து அதில் கர்த்தருக்குன்னு ஒரு காணிக்கை கொண்டு வந்து கொடுப்பாங்க. அந்த காணிக்கையும் பணத்தையும் போய் திருடிட்டு வந்து குடிச்சிட்டு அம்மா பக்கத்தில் படுப்பேன். చూసినట్లయితే వారు దశమ భాగాల కొరకు ఎత్తిపెట్టిన డబ్బులు తీసేడు కాకుండా పిల్లలు ఇచ్చే డబ్బులు కూడా దాండం. పిల్లలు ఏడొచ్చారు? దశమ కవర్ எடுத்து திருடிட்டு போய் தண்ணி அடிச்சுட்டு வந்து படுத்துருவேன். అయితే దశమ భాగాలు తీసుకొని కవర్ తీసుకొని మందు తాగేస్తూ వచ్చి పడుకుంటారు. மோசமானவன். చాలా మోసమైన వ్యక్తిగా బతికారు. అమ్మ అలురాంగ, తల్లిగారు అమ్మ అలురాంగ, తల్లిగారు అమ్మ అలురాంగ, తల్లిగారు ఆండవరే ఇవని ఎప్పుడాగిలి మాట్రు ఆండవరే. తల్లి ఏడుస్తుంది, ప్రభువా నా కుమారుని ఎలాగైనా మార్చు, ఇవని ఎప్పుడాగిలి మాట్రు ఆండవరే, ఎలాగైనా మారు మనసు, ఇవని ఎప్పుడాగిలి తోడు ఆండవరే, ఎలాగైనా దీన్ని என் தங்கச்சியினுடைய கண்ணீர், எங்க அம்மாவுடைய கண்ணீர் கர்த்தர் ஜெபத்தை கேட்டார். తంగ చెల్లిలో ప్రార్థన, తల్లి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఫుల్లా కుడిచిన రోడ్లు ఆవిడ బాన్ పడుతుంటే இருப்பேன். అంటే ఫుల్గా తాగి రోడ్డు పైన పడుకునేవాడిని నేనే. ఎక్కడ తాగి పడుకుంటానండి? ఎక్కడ తాగి అన్నా నమస్తే, ఎక్కడ తాగి పడుకుంటాను? ஃபுல்லாக குடிச்சிட்டு ரோட்டில் படுத்துட்டு இருப்பேன். எங்கள் சொந்தக்காரெல்லாம் வந்து ஒரு குடம் தண்ணி எடுத்து ஊற்றி என் வாயில் வெங்காயத்தை நல்லா இடித்து உள்ளே போடுவாங்க. అంటే రోడ్డు పైన పడుకుంటే నా బంధువులు వచ్చేసి బింది నీళ్ళు పైన పోసి ఎర్రగడ్డ బాగా దంచి నోట్లో పెట్టిన తర్వాత లేస్తాడు. அல்லேலூயா. மோசமானவன். எங்கள் அம்மா அப்பா தங்கச்சி ஜெபம் பண்ணிகிட்டே இருப்பாங்க. వాళ్ళ తల్లి గారు చెల్లి వాళ్ళందరూ ఏడిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ஜெபத்தை கர்த்தர் கேட்கிறவர். ప్రార్థనని దేవుడు వినేవాడు. ஆமென் ఆమేన్ ஆமென் ఆమేన్. அவங்க மிஸ்பாவிற்காக ஒரு நாள் உபவாசம் இருந்து ஜெபித்த ஜெபத்தை கர்த்தர் எப்படி கேட்டாரோ, మిస్పా ప్రాంతంలో ఆ ప్రజలు ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగ ఆలకించాడు, அதுபோல என் சகோதரியுடைய ஜெபத்தையும் என்னுடைய அம்மாவுடைய ஜெபத்தையும் கர்த்தர் கேட்டார். దేవుడు నా తల్లి నా సహోదరి చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించాడు. என் தாயினுடைய ஜெபத்துக்கு கர்த்தர் பதில் கொடுக்க ஆரம்பித்தார். నా దేవుడు నా
నా తల్లి గారు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడం ప్రారంభించాడు. கர்த்தர் நல்லவர், దేవుడు మంచి దేవుడు, கர்த்தர் நல்லவர், దేవుడు మంచి దేవుడు. அவர் கிருபை என்றும் உள்ளது. ఆయన కృప నిరంతరం ఉండును గాక. 2002 జనవరి మాసం జనవరి మాసం 2వ తేదీ 2వ తారీఖు సాయంత్రం 7 మணிకి సాయంత్రం 7 గంటలకి చెన్నై పట్టణத்துல చెన్నై పట్టణంలో ఏసన్న గుంటూరు ఏసన్న హోసనా మినిస్ట్రీ ఏసన్న హోసనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు ఏసన్న ఏదైనా ఒక కన్న చెప్పవయ్యా. హోసన్న వ్యవస్థాపకుడు ఏసన్న గారు. మీరు నవ్వడానికి కోసం ఆయన్ని చాలాసేపు బండి తోలుతున్నాను. స్తోత్రం. அல்லேலூயா அல்லேலூயா. அந்த தேவ மனுஷன் அந்த நாளிலே புது வருஷத்துடைய ஆராதனை செய்கிறார். అయితే ఆ దేవజనుడు ఆ కొత్త సంవత్సరం కార్యం చేస్తున్నాడు. எனக்கு ஏசன்னா அவர் பாட்டு எல்லாம் கூட பிடிக்கும். ఆయన ఏసన్న గారు అంటే ఆయన పాటలు నాకు చాలా ఇష్టం. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా అనే పాట. ఆ పాటని அந்த பாட்டு நிறைய வாட்டி கேட்டிருக்கிறேன். చాలా సార్లు కూడా ரொம்ப அழகா பாடுவாங்க, చాలా చక్కగా எங்க சர்ச்சிலையும் பாடுவாங்க. మా చర్చిలో కూడా ప్రార్థన ஒரு அக்கா பாடும்போது என்ன பண்ணிட்டாங்க, ఒక అక్క గారు పాడేటప్పుడు ఏం చేశారు, జ్యోతమ్మ మొగుడా నా ప్రాణప్రియుడా அப்படி பாடுறாங்க சர்ச்சில். పాడుతున్నాడు చర్చిలో. நான் பார்த்தேன். அக்கா அக்கா வெயிட் செய், அப்படி கிடையாது காது అక్క, అలా కాదక్క, జ్యోతి మయుడా. జ్యోతి మయుడా. సారీలో నా తప్పుకు పాడాను. సారీ నా తప్పుకు పాడాను. ఆ జ్యోతక్క ఎవరో ఉన్నారు అక్కడ. హల్లెలూయా. ఈ జ్యోతక్క కాదు, నువ్వు చేయి చూపాక స్తోత్రం కలిగా. జ్యోతక్క నీ ఎవరినో ఉండింటే అయిపోయినట్టే ఆడ. హల్లెలూయా హల్లెలూయా. ஸோ அந்த ஏசனாவுடைய பாட்டு எனக்கு ரொம்ப பிடிக்கும். ఆ ఏసన గారి పాట చాలా నాకు ఇష్టం. சரி போலாம், மீட்டிங் போலாம், సరే మీటింగ్కి వెళ్దాం, போய் உட்கார்ந்து பாட்டு கேட்கலாம், కూర్చొని పాట విందామని పోయా. ஆயிரக்கணக்கான ஜனங்க இருக்கிறாங்க, కొన్ని వేల మంది ఉన్నారు. எல்லாம் கூட்ட நெரிசல் தள்ளுது அப்படியே. చాలా ఒకరు దగ్గర కూర్చొని పోలేని స్థితిలో కూర్చొని நான் எப்படியே உள்ள புகுந்து ஒரு இடத்த கண்டுபிடிச்சிட்டேன். ఎలాగో ఒక స్థలం కనుగొన్నాను. అలాగనే ఆ ప్రాంతానికి వెళ్ళిపోవాలని వాళ్ళు వీళ్ళని తోసుకొని அங்க ஒரே ஒரு சேர் மட்டும் காலியா இருக்குது. కుర్చీ ఖాళీగా ఉంది అక్కడ. அந்த சேருக்குள்ள போயிட்டு அப்படி இப்படி அமுக்கி அந்த அக்கா மேல காலை போட்டு கையை போட்டு மிதிச்சு ఎలాగనే ఒకరిని ఒకరు తొక్కి అక్కడ వెళ్ళి ఆ కుర్చీ కాడకి వెళ్ళి பார்த்து போய் மூஞ்சிக்கு தெரியல, ఒరే నీ కళ్ళు కనపడలేదా ఏందని వాళ్ళు తిట్టడం ప్రారంభించారు. பார்த்து போய் மூஞ்சி தெரியல, చూసిపోరాదా, ఎందుకు మమ్మల్ని దొక్కుంటా. இப்படி எல்லாம் தாண்டி ఇలాగంతా దాటి ஒரு சேர்ல போயிட்டு కుర్చీలో వెళ్ళి அம்மாடா అమ్మా అని కూర్చున్నా. இப்படி உட்கார்ந்தா కూర్చుంటే ஒரு 14 வயசு நிரம்பிய பையன், ఒక 14 వయసు నిండిన అబ్బాయి, ஒரு 14 வயசு நிரம்பிய பையன். 14 సంవత్సరాలు ఉంటుంది ఆ అబ్బాయికి. நான் குடிக்க எத்தனை வயசுல ஸ்டார்ட் பண்ணேன்? నీ త్రాగుడు ఎప్పుడు ఏ వయసులో ప్రారంభించాను? 14. அந்த பையனுக்கு சேம் 14 வயசு தான் இருக்கும். ఆ పిల్లోడు కూడా 14 సంవత్సరాలు. அந்த பையன் వైట్ అండ్ వైట్ போட்டுன்னு ஜுப்பா போட்டுக்கின்னு ఆ అబ్బాయి ఏంటంటే వైట్ అండ్ వైట్ జిబా వేసుకొని நல்ல பாட்டு பாடிக்கிட்டே இருக்கிறான். చక్కగా పాటలు పాడుతున్నాడు. வந்ததுல అంటే కూర్చొని లబలబలవని అన్ని భాష మాట్లాడుతున్నాడు. அவனை பார்த்தேன் இப்படி. ఆడు సాయి చూశాను ఇలాగా. அவன் அப்பப்ப சப ரப 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 ரபான்றான். అంటే చూసి అరుస్తున్నాడు అన్ని భాషలో. எனக்கு புரியல, నాకు అర్థం కాలే. குடிகாரனாச்சே, నేను తాగబోతాడు కదా, எப்படி தெரியும்? నాకు ఎలా తెలుస్తుంది? அது பரிசுத்த ஆவியின் அப்புறமா தான் தெரியுது. ఆ తర్వాత తెలిసింది ఆడు పరిశుద్ధ ఆత్మలో నింపబడ్డాడు. 14 வயசு நிரம்பிய பையன், 14 సంవత్సరాలు నిండిన పిల్లాడు. அந்த பையன் ஆவியில நிரம்பி அந்நிய பாஷைகளை பேசி கர்த்தருடைய மகத்துவங்களை துதிக்கிறான். వాడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై దేవుడు మహత్కార్యాలను చూచి ఆనందిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. அந்த பையனை பார்க்க எனக்கு அசிங்கமா இருக்கிறது. ఆ పిల్లోడిని చూచే కొలది నాకు అవమానకరంగా ఉంటుంది. சின்ன பையன், చిన్న పిల్లోడు, 14 వయసు, 14 సంవత్సరాలు, தேவனை துதிக்கிறான், దేవుని స్తుతిస్తున్నాడు, தேவனை மகிமைப்படுத்துறான், దేవుని మహిమపరుస్తున్నాడు, రక్షించப்பட்டான், రక్షించబడ్డాడు, దేవునికి సాక్షిగా வாழ்றான். దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు. அவனை பார்த்து எனக்கு வெட்கம் வந்தது. వాడు సాయి చూసి నేను సిగ్గుపడ్డాను. గుంటూరు ఏసన్న செய்தியை ஸ்டார்ட் பண்ணாருங்க. గుంటూరు ఏసన్న వాక్యాన్ని ప్రారంభించాడు. சிம்சோனை குறித்து பேசுறாரு. సింసన్ గురించి మాట్లాడాడు. சிம்சோன்
தனக்கு இருந்த வல்லமைகள் எல்லாவற்றையுமே இழந்து போனான். ఆ సంసోను ఆ తనకుండే బలాన్ని శక్తిని అభిషేకం எல்லா பலனையும் யாருகிட்ட இழந்து போனா? ఆ బలము శక్తి అంతా ఎవరు కాడ పోగొట్టుకున్నాడంటే ஒரு ஸ்திரீ இடத்துல இழந்து போயிட்டான். ఒక స్త్రీ కాడ పోగొట్టుకున్నాడు. அன்னைக்கு என்னுடைய சூழ்நிலை அப்படித்தான் இருந்தது. ఆ రోజు అయ్యగారు పరిస్థితి కూడా అలాగ ఉండింది. அன்னைக்கு நானும் அப்படிதான் கட்டப்பட்டிருந்தேன். నేను ఆ రోజు కూడా నేను ఈ రీతిగా బంధించబడ్డా. அவர் சொல்ல சொல்ல என்னோட இருதயம் அப்படியே மெழுகு போல கருகிறது. ఆయన చెప్పే కొలది నా హృదయం అంటే మైనపొత్తిలా కరిగిపోతుంది. மெழுகை போல அப்படியே உருகிறது. అంటే కరిగిపోతున్న హృదయం. அவர் கடைசியா ஒரு வார்த்தை சொன்னார். చివరిగా ఒక మాట చెప్పాడు. వాలిబలే, యవనస్తుడా, సత్తా எங்க போவே? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? వాలిబలే, యవనస్తుడా, இன்றைக்கு மரணம் வருமானா? ఈ రోజు మరణం వస్తే எங்க போவே? నువ్వు ఎక్కడికి వెళ్తావు? எனக்கு பயம் வந்துடுச்சு. నాకు భయం వచ్చేసింది. எனக்கு பயம் வந்துடுச்சு. నాకు భయం వచ్చింది. நான் செஞ்ச பாவமெல்லாம், అయ్యో నేను చేసిన పాపం நான் செஞ்ச అంతా, అక్రమமெல்லாம், నేను చేసిన అక్రమాలు, ஒருவேளை இன்னைக்கு நான் செத்து போனா, ఒకవేళ నేను ఈ రోజు చనిపోతే நான் எங்க போவேன்? నేను ఎక్కడికి వెళ్తాను? எனக்கு பயம் வந்துடுச்சு. నాకు భయం వచ్చేసింది. அந்த ஊழியக்காரன் கேக்குறார், வாலிபனே, ఆ సేవకుడు అడుగుతున్నాడు, యవనస్తుడా, வாலிபனே, యవనస్తుడా, வா, இயேசு உன்னை அழைக்கிறார். రా, యేసుక్రీస్తు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. நான் சொன்னேன், ஏசப்பா, నేను చెప్పాను, యేసయ్యా, ஏசப்பா, యేసయ్యా, என் பாவத்தை எல்லாம் மன்னிங்க. నా పాపం అంతటి కూడా క్షమించు. என் பாவத்தை எல்லாம் மன்னிங்க. నా పాపాలన్నీ క్షమించు. నిమిషத்துல தானே, నువ్వు చనిపోతే నిమిషத்துல தானே, ఇది ఒక చిన్న నిమిషంలో என்னை விட்டு ஒரு இருள் அப்படியே போய் నా అయ్యగారి కాడి నుంచి ఒక చీకటి అటు వెళ్ళిపోయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ஒரு பொல்லாத ஆவி என்னை விட்டு போகிறது. ఆ దుష్ట శక్తులన్నీ కూడా పోయాయి. அன்னைக்கு இயேசுவுக்கு என்னுடைய சொந்த இருதயத்தை என் சொந்த ரட்சகருக்கு ஒப்பு கொடுத்தேன். అప్పుడు నా హృదయాన్ని యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరించి నా హృదయాన్ని ఆయనకి అప్పగించాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. 17 வருஷ குடிகாரன். 7 సంవత్సరాలు త్రాగుబోతు. எத்தனை வருஷம் குடிகாரன்? 7 సంవత్సరాలండి. 7 வருஷமா குடிக்கிறேன். 7 సంవత్సరాలు తాగుతున్నా. 14 వయసుல స్టార్ట్ பண்ணேன். 14 సంవత్సరాలు 21 ప్రారంభించాను. వయసు వరకు కుడిக்கிறேன். 21 సంవత్సరాలు இன்னும் ஒரு తాగుతున్నా. வருஷம் குடிச்சா செத்து போயிடுவேன். ఇంకా ఒక సంవత్సరం తాగితే చనిపోతా. ஆனா குடியை விடுறது அவ்வளவு ஈஸியான வேலை கிடையாது. త్రాగుడు వదలడం అనేది సులభమైన పని కాదు. ஆனால் என் இயேசுவுக்கு என்னை ஒப்பு கொடுத்தேன். అయితే నా యేసుకి నా ప్రభుని నేను అప్పగించితిని. ஒரே நாள், ఒక్క రోజు, ஒரே నిమిషం, ఒక్క క్షణం எல்லா పలకங்களை விட்டு ஓடி అన్ని అలవాట్ల నుంచి నేను దేవుడు విడిపించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జనవరి మాసం 2వ తేదీ 2002 జనవరి మాసం 2వ తారీఖు 2002 என் சொந்த ரட்சகரா இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொண்டேன். நான் சொந்த ரட்சகுడుగా యేసుక్రీస్తు నేను అంగీకరించాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. உங்கள் பாவங்கள் மன்னிக்கப்பட்டதா? మీ పాపములు உங்கள் క్షమించబడ్డాయా? அக்கிரமங்கள் మీ மன்னிக்கப்பட்டதா? అక్రమాలు క్షమించబడ్డాయా? உபவாசத்தை கூட வந்திருக்கிற சகோதரியே, ఉపవాస ప్రార్థనకు వచ్చిన సహోదరి, சகோதரனே, సహోదరుడా, உன் பாவம் மன்னிக்கப்படாமல் உன் உபவாசம் கேட்கப்படாது. నీ పాపాలు క్షమించబడకపోతే నీ ప్రార్థనలు దేవుడు ఆలకించడు. உன் பாவத்தை ஒப்புக்கொடு. నీ పాపాలను ఒప్పుకుంటే తప్ప கர்த்தர் அற்புதங்களை செய்வார். దేవుడు అద్భుతాలు చేస్తాడు. ஆமென், ఆమేన్. சொல்லும் ஹல்லேலூயா. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. அந்த 9 மணி அளவுல ఒక 9 గంటల సమయంలో நான் ரட்சிக்கப்பட்டது எனக்கு தெரியுது. నేను రక్షించబడ్డాను. எனக்குள்ள ஏதோ ஒரு புதிய ஒரு மாற்றம் பார்க்கிறேன். అయ్యగారులో తన లోపల ఒక మార్పును చూస్తున్నాను. என்னுடைய மாற்றம் எனக்கு ஏதோ சின்ன குழந்தையை போல பார்க்கிறேன். ఒక మార్పును ఒక చిన్న ஒரு పసిపిల్లల புதிய உலகத்துக்கு வந்த மாதிரி ஒரு சந்தோஷம். నూతనమైన లోకానికి వచ్చిన ఒక సంతోషం. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. காரணம் என்ன தெரியுமா? కారణం ఏంటి తెలుసా? கிறிஸ்துவுக்குள்ள பிறந்தவர்கள், ரட்சிக்கப்பட்டவர்கள் புதியவர்களா இருக்கிறார்கள். ప్రభులో రక్షించబడిన వారు నూతన సృష్టిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ஒருவன் கிறிஸ்துவுக்குள் இருந்தால் அவன் எப்படி இருக்கிறான்? వారు క్రీస్తులో ఒక వ్యక్తి ఉన్నట్లయితే ఎలాగ ఉంటున్నాడు? அவன் புது சிருஷ்டியா ఒక இருக்கிறான். నూతన సృష్టిగా ఉంటాడు. ரொம்ப சந்தோஷத்தோட கூட அந்த நாள் போயிட்டேன். చాలా సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. அந்த கூட்டம் முடிஞ்சது. ఆ ప్రార్థన కూడిక అయిపోయింది. மறுபடியும் 2వ நாள் கூட்டத்துக்கு போனேன். రెండో రోజు కూడా ప్రార్థన కూడికలకు వెళ్ళాను. ஆயிரக்கணக்கான ஜனங்கள் இன்னும் அதிகமானாங்க. ఆయన ఇంకా కూడా వేల కొలది
కొలది జనాలు ఎక్కువైపోయారు. நேத்து பாவியா போனேன், నిన్నటి దినం పాపిగా వెళ్ళాను, இன்னைக்கு பரிசுத்தமா போறேன். ఈ రోజు నేను పరిశుద్ధంగా எப்படி వెళ్తున్నాను. ஆகி போய் உள்ள உட்காரணும். నీ ఎలాగైనా లోపల పోయి కూర్చోవాలి. ஹல்லேலூயா, హల్లెలూయా. இப்படி சொல்லி உள்ள போய் கொண்டுக்கிறேன். எல்லா சேரும் ஃபுல்லா இருக்கு. ఇక్కడ ఇలా చెప్పుకుంటూ వెళితే లోపల ఉన్న కుర్చీలన్నీ కూడా ఫుల్ గా ఉన్నాయి. ஒரே ஒரு சேர் காலியா இருக்குது. ఒకే ఒక కుర్చీ మాత్రం ఖాళీగా ஒரே ఉంది. ஒரு சேர் காலியா இருக்குது. ఒకే ఒక కుర్చీ ఖాళీగా ఉంది. நேத்து பண்ண மாதிரி தான். నిన్నటి చెప్పినట్టుగా அவங்கள மிதிச்சு இவங்கள மிதிச்சு இங்க అలా- போய் అங்க పోయి నిన్న చేసినట్టు అటు పోయి ఇటు పోయి వాళ్ళు దొక్కని వీళ్ళు దొక్కని వెళ్ళిపోయా. போய் பக்கத்துல உட்கார்ற ஒரு சேர்ல ఒక పక్కన వెళ్ళి నేను కుర్చీలో కూర్చుంటున్నాను. இப்படி பார்த்துட்டு இங்க பாக்குறேன். ఇటు ఇటా చూస్తూ ఇటు చూచాను. இவன் நேத்து சபரபரபரபரபான பாத்தீங்களா, నిన్న రబరబరబా అన్నాడు కదా, அவன் பக்கத்துல நான் உட்காந்துக்கிறேன். వాడు పక్కనే కూర్చోన్నా. அவன் நேத்து போட்ட சபரபாக்கே நம்ம பயந்துட்டோம். నిన్న చెప్పిన శబరబాకే మేము ఈరోజు నిన్న భయపడిపోయాం. నేనే, మీరు రాలేదు ఆ రోజు. ఆండవర్ మறுபடியும் அவங்கிட்ட வந்து உட்கார வைக்கிறார். దేవుడు మరలా కూడా అదే వ్యక్తి పక్కన పోయి కూర్చునేటట్లు చేశాడు. அவன் அந்நிய பாஷைகளை பேசி தேவனை துதித்து கொண்டே, ఆవిడ అన్య భాషలో దేవునితో మాట్లాడి தேவனோட அந்நிய பாஷையில பேசிக்கிட்டே இருக்கிறான். అన్య భాషలో మాట్లాడుతూనే ఉన్నాడు. நான் ஏசனாவை விட்டுட்டேன், నా యేసన్నను కూడా இந்த విడిచిపెట్టేశాను. பையனை பார்த்துக்கிட்டே ఈ இருக்கிறேன். బిడ్డని చూస్తూనే ఉన్నాడు. சின்ன பையன், ఎంత చిన్న వయసు, வாலிப பையன், యవ్వన బిడ్డ, அனுபவிக்க வேண்டியவன், అనుభవించాల్సిన వాడు. எல்லாத்தையும் விட்டுட்டு అన్నిటిని వదిలేసి இயேசுதான் தெய்வம், యేసు ప్రభువే, இயேசுதான் ரட்சகர், యేసువే இந்த రక్షకుడు, பரிசுத்தம் தான் எனக்கு வேண்டும் என்று சொல்லி ఈ పరిశుద్ధతే కావాలని చెప్పి தேவனுக்கு சாட்சியா வாழ்றான். దేవుడి కొరకు సాక్షిగా அவன் నిలబడి அந்நிய பாஷையில பேசி கர்த்தரை துதிக்கிறத பார்த்தப்ப అన్య భాషలో మాట్లాడి దేవుని స్తుతించి చూసినప్పుడు என்னோட உடம்பெல்லாம் மனசெல்லாம் பயம் வந்துச்சு. నేను హృదయం అంతా కూడా మనసంతా కూడా ఒక భయాన్ని పుట్టించేసింది. அவன் பேசின அந்நிய பாஷை எனக்கு தாரும் ஆண்டவரேன்னு சொல்லி ஜெபம் చేసిన பண்ணான். మాట్లాడిన అన్య భాష నాకు కూడా దయచేయి ప్రభు. ஆண்டவரே எனக்கு அந்த அந்நிய பாஷை அபிஷேகத்தை எனக்கு தாரு. తండ్రి ఇటువంటి అన్య భాష అభిషేకం నాకు దయచేయి. எனக்கு ஆவியின் அபிஷேகத்தை தாரு. నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేయి. தம்பி பேசுறது போல நானும் கர்த்தருடைய மகத்துவங்களை சொல்லணும்னு சொல்லி கர்த்தரிடத்துல அழுது ஜெபிச்சேன். నేను కూడా ఇటువంటి బిడ్డగా నేను కూడా మారాలని ఏడిచి ప్రార్థన చేశాను. కర్తర్ జపத்தை கேட்டா దేవుడు ప్రార్థన ఆలకించాడు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న మాట చదువుతామండి. రోమపత్రిక స్తోత్రం కలుగాక 8వ అధ్యాయము 9వ వచనమా 11వ అధ్యాయం 9వ వచనమా చూడండి. 11వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చూడండి. రోమర్ 8 என் ஆவி இல்லாதவன் கிறிஸ்து ஆத்மா లేనివాడు ఆ ఆ ఆ ఆ ఆ దానికి పైకి పండి అన్న ఒక్కసారి. 9వ వచనం దేవుని ఆత్మ మీలో నివసించని ఎడల మీరు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడు అయితే వాడు ఎవరివాడు కాదు. ఎవరివారు కాదు? దేవుని వాడు కాదు. ఎవరివారు కాదు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఎవరివాడు కాదు. యేసుప్రభు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసండి. మా అవ్వగారి నుంచి చూస్తూ వస్తున్నాము. ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండగకి మా చర్చిలో నుంచి లేకపోతే ఇంట్లో నుంచి కొన్ని పండుగలు చేస్తామని చెప్పినా కానీ నీలో ఆత్మ లేకపోతే నీవు దేవుని బిడ్డ కాదు. ఆ మాట గుర్తుకొచ్చిందండి. ఏడ్చాను 3 నెలల పాటు ఏడ్చానండి. 3 నెలల పాటు ఏడ్చినప్పుడు దేవుడు, ఆయన పేరు కనికర ఇంకో మాట ఉన్నది మూర్తి. ఏం పేరండి? ఆయన కనికర మూర్తి. అదే తెలుగులో సంపన్న, తమిళ్లో మూర్తి అంటే ప్రార్థన ఆలకించేవాడు. మార్చ్ మాసంలో 2002 జనవరి అంటే మార్చి మాసంలో 9వ తారీఖున దేవుని ఆత్మ అభిషేకాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఈ ప్రపంచంలో మాట్లాడని ఓ భాషను నేను మాట్లాడడానికి దేవుడు కృప ఇచ్చాడండి. చెప్పేయాలి గట్టిగా హల్లెలూయా. నీలో దేవుని ఆత్మ ఉన్నదా? దేవుని ఆత్మకి నీకు సంబంధం ఉన్నదా? దేవుడు నీలో ఉన్నాడా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆమేన్.
తాగుబోతు, తిరుగుబోతు, దొంగ. ఏం దొంగ అండి? ఏం దొంగ? దశమ బాబుకు దొంగని. కానీ దేవుడు అవన్నీ చూడలేదండి, అవన్నీ చూడలేదు. తన పాపాన్ని దాచిపెట్టేవారు, వాటిని విడిచిపెట్టేవారు. ఆమేన్, హల్లెలూయా. నేను చేసిన పాపం అన్నిటిని దేవుడు ఒక్క నిమిషంలో తీసివేసేసాడు. దేవునికి సాక్షిగా ఉంటూ ఉన్నాను. దేవునికి నేను ఎంత చదివి ఉంటానండి? నా కోర్టు గిట చూసి చెప్పండి ఒకసారి. అక్క కొద్ది బాగా చెప్పండి అక్క. ఎంత చదివి ఉంటానండి? அவங்க தெலுங்கு புரியலப்பா, நீ சொன்னா புரியுது போல. అయ్యగారు ఎంతవరకు చదువుకున్నాడు? నేనే పర్లేదు సార్. நான் எவ்வளோ படிச்சிருப்பேன் சொல்கிறீங்க? எவ்வளோ ఎంత நினைக்கிறீங்க? చదువుకున్నాడమ్మా? 11th 7th. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఒక ఆయన పెద్ద చర్చిలో, సిహెచ్ఏ చర్చిలో నేను ఒక అన్నతో పోతుంటే ఆయనతో పాటు నేను కానీ ఒక చిన్న మాట మాట్లాడమని చెప్తే, ఇప్పుడు మన మధ్యలో సైంటిస్ట్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నేను ఇంటి తిరిగి చూసినాను, ఎవరు సార్? నువ్వేనయ్యా సైంటిస్ట్ లాగా ఉన్నావు, పెద్దవాడు, పెద్ద చదువుగాడు. సర్లే, దేవునికి స్తోత్రం. నువ్వు చెప్తే ఇంకేమన్నా అనుకో. ఏం చదివిన అనుకోను? ఎంత అనుకుంటున్నా ఒక చదువు? 3. ఏంటండి? ఏంటి డాడీ? ఏంటండి? 3 తరగతి మాత్రమే చదివిరా నన్ను దేవుడు ఇలా ఉంచాడంటే, బాగా చదువుకున్న మీరు, బాగా ఉన్న మీరు, దేవుడు మిమ్మల్ని ఎందుకంటే చేయి విడుస్తాడు? ఆమేన్. మీ జీవితాల గురించి ఎందుకు బాధపడతారు? మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, మా అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు, ఉద్యోగం లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి ఎందుకు బాధపడతారు? ఆయన నమ్మిన వారిని దేవుడు ఒక్కరోజు కానీ చెయ్యి విడవడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను 3 చదివానండి. నేను రిక్షా డ్రైవరు. అన్న కొద్దిగా ఆపన్న, సాకు బాగా అంటున్నారా? ఏం డ్రైవర్ అండి? రిక్షా డ్రైవర్, తర్వాత ఆటో డ్రైవర్. కానీ దేవుడు దీనుల్ని ఎక్కడి నుంచి లేపుతున్నాడండి? ఎక్కడి నుంచి లేపుతున్నాడు? 1 సాముయేలు 2వ అధ్యాయంలో 8వ వచనం చెప్పబడుతుంది. ఆయన అలాగ పైకి లేపి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ దానికి ప్రయోజనం లేనని చెప్పి నా ఇంటి వారు, నా బంధువులు, నా స్నేహితులు, మా చుట్టుపక్కల ఉన్నవారు తోసివేస్తే దేవుడు ఈరోజు ఒక గొప్ప స్థానానికి దేవుడు తీసుకొచ్చి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేశ విదేశాలకు వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నాం? మలేషియాకి 4 సార్లు వెళ్ళొచ్చానండి. దుబాయ్కి 4 సార్లు 3 సార్లు వెళ్ళొచ్చామండి. శ్రీలంకకి వెళ్ళొచ్చాం. మొన్న మీ పాస్టర్ గారు వచ్చారు శ్రీలంకకి. ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నదండి? చేసే ద్వారా దేవుడు ఎవరి ద్వారా జరుగుతుంది? ఎన్నో క్లాస్ అండి? నాకే దేవుడు ఇన్ని మేలు చేస్తే ఖచ్చితంగా మీకు దేవుడు మేలు చేస్తారండి. వాళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారండి? ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? ఒక్క రోజు మాత్రమే వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఆ ఒక్కరోజు ఉపవాసము ఎబెనేజర్ అన్న పేరుని ఇంతవరకు మన మధ్యలో నిలబడకు దేవుడు కృప చూపించాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ ప్రార్థన ఆలకించాలన్నా, ఉపవాసం ఉండాలా. మీరు నీళ్ళ ద్వారా, ఆ రోజు నీళ్ళతో కడిగారు, కానీ ఈరోజు యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడాలి. ఆత్మని అభిషేకం ద్వారా కడగబడాలి. మన పాపాలను ఒప్పుకోవాలి. అన్య దేవతలను మొక్కకుండా దేవుని వైపు తిరగాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవించిన కాక. తన సమయాన్ని మొత్తం నాకు ఇచ్చి పాపం ఎప్పుడు ముగిస్తాడని కూర్చున్న మా హల్లెలూయా గారికి వందనాలండి.